హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ కర్నూల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి ఎగ్జామినేషన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో దాంట్లో నుంచి గ్రాండ్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేవి ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో అవి రీజనింగ్ పార్ట్ క్వశ్చన్స్. అవి ఎక్కడి నుంచి ఉంటున్నాయనంటే 57 నుంచి 75 క్వశ్చన్స్ వరకు ఉంటున్నాయి. సో అంటే ఈ టెస్ట్ 7 అనేది మనం వింటున్నామనంటే దీనికన్నా ముందు 6 టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఈ 6 టెస్ట్లు కానీ లేదంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి 7th టెస్ట్ కానీ అండ్ ఫర్దర్గా మనము ఏవైతే ఈ ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి మనము కండక్ట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా అంటే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఈ ఏపీ పోలీస్ బోర్డ్కి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకునే ఇవి ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి సెలెక్షన్ చేసి అంటే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మీరందరూ కూడా ఎవరెవరైతే ఈ ఎగ్జామినేషన్స్ అనేవి రాస్తున్నారో కంపల్సరీగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ వినడం వల్ల మీ అందరికీ కూడా మీరు రాయబోయేటువంటి ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇవి హెల్ప్ అవుతాయని మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. సో అయితే ఇక్కడ మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి బిఫోర్లో వచ్చాయో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ నుంచే మనం క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి చాలా టెస్ట్లు అనేవి ఇప్పుడు మనం కండక్ట్ చేసాం అండ్ ఫర్దర్గా కూడా కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి మరి ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇక మనం లెట్స్ గెట్ ఇంటు ద సెషన్. సో దీంట్లో మనకి ఈ 57th క్వశ్చన్ నుంచి చెక్ చేద్దాం. ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్ని మనం డీల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలనంటే ఆ క్వశ్చన్ అసలు ఏ టాపిక్కి సంబంధించింది అనేది ఒకసారి మనం వెరిఫై చేయాలి. అసలు అది ఏ టాపిక్కి సంబంధించింది అనేది మనం చూసుకున్న తర్వాత మూవ్ అవ్వాలి. మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఆప్షన్లో సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అని, ఆప్షన్ 2లో నార్త్ వెస్ట్ వాయవ్యం అని, ఆప్షన్ 3లో నార్త్ ఈస్ట్ ఈశాన్యం అని, ఆప్షన్ 4 సౌత్ వెస్ట్ నైరుతి అనేది కనిపిస్తున్నాయి. అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా దీన్ని మనము ఈ సెక్షన్ అనేది అంటే ఏ టాపిక్ అనేది మనం కన్సిడరేషన్కి తీసుకున్నట్లయితే దీన్ని మనము డైరెక్షన్ అనేటువంటి టాపిక్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఎన్నో మోడల్స్ ఉన్నా కానీ అంటే ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి ఎందుకు మనం ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో ట్రై చేస్తున్నామనంటే ఇవన్నీ కూడా ఫర్దర్గా మనకి హెల్ప్ అయ్యేవే. అండ్ ఆ పాస్ నోటిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే ఇట్లాంటి మోడల్స్ ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి మరి ఖచ్చితంగా అసలు ఇట్లాంటి వాటిని ఎట్లా డీల్ చేయాలనేది చూద్దాం. సో అయితే మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ని డీల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో అసలు ఎలాంటి ప్యాటర్న్ అనేది ఉంది, ఎలాంటి ప్యాటర్న్ కనిపిస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఫేసింగ్ ద వెస్ట్ డైరెక్షన్ అనేది ఇచ్చాడు. ఫేసింగ్ ద వెస్ట్ అని అంటే మనకు ఒక పర్సన్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నట్లు మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఒక పర్సన్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటున్నట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలి. మరి వెస్ట్ డైరెక్షన్లో ఉన్న పర్సన్ ఫేసింగ్ వెస్ట్, సురేష్ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. అంటే కంపల్సరీ అందరికీ క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటి వర్డ్స్ ఏంది అనేది మనకు ఐడియా ఉండాలి. అయితే అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దెన్ 270 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ అనేది క్వశ్చన్ ఉంది. అయితే ఇప్పుడు తెలుగులో కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే సురేష్ అనేటువంటి పర్సన్ పశ్చిమాభిముఖమై సవ్య దిశలో పశ్చిమాభిముఖమై ఉన్నాడని చెప్పాడనమాట. అంటే పశ్చిమ దిశ వైపు ముఖం చేస్తున్నాడు అనేది క్వశ్చన్లో ఉంది. అయితే సవ్య దిశలో 45 degrees తిరిగి అదే దిశలో 180 degrees, ఆ తర్వాత 270 degrees అపసవ్య దిశలో తిరిగాడు. ఇప్పుడు అతడు ఏ ముఖాభి దిశలో ఉన్నాడు అనేది క్వశ్చన్. సో అయితే ఇట్లాంటివి మనం డీల్ చేయాలి అని అంటే మనకి కంపల్సరీగా ఏం ఐడియా ఉండాలి అని అంటే డైరెక్షన్స్ అనేవి ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఇవి మనకి డైరెక్షన్స్ లాగా కన్సిడరేషన్ తీసుకున్నట్లయితే అసలు ఈ డైరెక్షన్స్ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేద్దాం. సో దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే దీన్ని నార్త్ డైరెక్షన్ ఉత్తరం అని తీసుకోవచ్చు, దీని అయితేనేమో సౌత్ దక్షిణం అని. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీన్ని అయితేనేమో ఈస్ట్ తూర్పు దిశ అని. ఓకే, నెక్స్ట్ దీని అయితేనేమో దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి డైరెక్షన్ వెస్ట్ పడమర దిశ అని మనం తీసుకోవచ్చు. అయితే ఎక్కడైతే నార్త్కి అండ్ ఈస్ట్కి బిట్వీన్లో ఉన్నటువంటి డైరెక్షన్ ఉందో దీన్ని మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అని, తెలుగులో అయితే మనం ఈశాన్యం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సౌత్కి అండ్ ఈస్ట్కి బిట్వీన్లో ఉండేటువంటి ఈ డైరెక్షన్ని మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ అని అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆగ్నేయం. నెక్స్ట్ సౌత్కి వెస్ట్కి బిట్వీన్లో ఉండేటువంటి డైరెక్షన్, ఈ రెండు డైరెక్షన్స్ కలిపితే వచ్చేటువంటి దాన్నే మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు, దట్ ఈస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ని మనం తెలుగులో ఏమని చెప్పచ్చు అంటే నైరుతి దిశ అని చెప్పచ్చు. మళ్ళీ ఈ మెయిన్ డైరెక్షన్స్ రెండు కలపడం వల్ల వచ్చేటువంటి డైరెక్షన్ మనం నార్త్ వెస్ట్గా చెప్పచ్చు. మన నార్త్ వెస్ట్ అని అంటే దీన్ని వాయవ్యంగా చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్స్ అనేవి ఐడియా ఉండాలి. అండ్ దట్ టు ఈ డైరెక్షన్స్తో పాటు మనకేం క్లారిటీ ఉండాలి అని అంటే దీంట్లో
ఇప్పుడు ఈ డైరెక్షన్కి బిట్వీన్లో 45 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అంటే మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈ డైరెక్షన్స్కి మధ్యలో 45 డిగ్రీస్ అనేది ఉంటుంది. మరి ఆ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతున్నాడో దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇది 45 అయిందనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది అవుతుంది కదా, 90 డిగ్రీస్ యాంగిల్ అనేది అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇది 135 డిగ్రీస్ అనేది యాంగిల్ అవుతుంది. అయితే ఒక పర్సన్ ఇట్లా వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాడని చెప్పాడు. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాడని చెప్తే మరి కంపల్సరీ ఇక్కడ 45 డిగ్రీస్ కింద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చాడు అనమాట. అంటే క్లాక్ వైజ్ అని అంటే ఏందో ఫస్ట్ మనకు తెలియకుండా అయితే మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయలేం. సో కాబట్టి మనం కంప్లీట్గా క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది అనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అనేవి వెరిఫై చేద్దాం మనం. ఓకే, సో ఇది మనకి ఇట్లా ఉంటాయి డైరెక్షన్స్ అనేవి. ఈ డైరెక్షన్స్ అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్గా మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అనన్నా అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నా కానీ ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటి వర్డ్స్ ఎలా మనం రికగ్నైజ్ చేయాలనేది చెక్ చేద్దాం. ఇఫ్ సపోజ్ మన దగ్గర క్లాక్ ఉందని అనుకుందాం. ఇట్లా ఈ క్లాక్లో ఇక్కడ 12 అనేది ఉంటుంది, ఇక్కడ 3 అనేది ఉంటుంది, ఇక్కడ 6 అనేది ఉంటుంది, ఇక్కడ 9 అనేది ఉంటుంది. ఓకే, సో క్లాక్లోని ముళ్ళు మనకు ఎట్లా తిరుగుతాయని అంటే ఇక్కడ గంటల ముళ్ళు లేదా నిమిషంల ముళ్ళు ఉంది అని అనుకుంటే అది ఇట్లా కుడివైపు తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా తిరుగుతూ ఉంటే దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్గా తీసుకుంటాం. ఓకే, సో దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్గా తీసుకుంటాం. అంటే క్లాక్ ఎటువైపు అయితే తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటాం. ఓకే, సో దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అని తీసుకుంటాం. అదే తెలుగులో అయితే దీన్ని మనం ఏమంటామంటే సవ్య దిశగా తీసుకుంటాం, సవ్య దిశ. ఓకే, ఇది అదే ఇఫ్ సపోజ్ మనకి మన దగ్గర ఉన్నటువంటి క్లాక్ ఇట్లా ఉందని అనుకుందాం. ఇది 12, ఇది 3, 6 and 9. సో ఇక్కడ ఉండేటువంటి ముళ్ళు 12, 11, 10 అని ఇట్లా రివర్స్లో తిరుగుతున్నాయని అనుకోండి. ఈ రివర్స్లో తిరిగేటువంటి క్లాక్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అది యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుందని చెప్పొచ్చు. మరి యాంటీ క్లాక్ వైజ్ అని అంటే క్లాక్ తిరిగేటువంటి డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్. ఓకేనా, క్లాక్ తిరిగేటువంటి డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశ అనేది మనం తీసుకోవచ్చు, అపసవ్య దిశ. ఓకే, సో అపసవ్య దిశ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఇంతకుముందు మనం డైరెక్షన్ చూసాము, ఇప్పుడైతేనేమో క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది అనేది మనం చెక్ చేసాం. సో కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేసుకొని మనం క్వశ్చన్స్ ఎలా చేస్తాం అండ్ ఒరిజినల్గా ఎలా చేస్తాం అంటే మంచిగా అర్థమయ్యే రీతిలో మనం ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ దాంతోపాటు మనం రాసేది ఎగ్జామినేషన్ కాబట్టి ఎగ్జామినేషన్లో అందరికన్నా క్విక్గా చాలా ఫాస్ట్గా చేసేటువంటి మెథడ్స్ కూడా మనకు ఐడియా ఉండాలి. అంటే మనం ఏదో నార్మల్ జనరల్ మెథడ్స్ నేర్చుకుని ఎగ్జామినేషన్స్కి వెళ్ళి మాత్రం సక్సెస్ కాలేము. సో ఒరిజినల్ ప్రాసెస్ నేర్చుకుంటూనే దాన్ని అర్థం చేసుకుంటూ షార్ట్కట్లు ఎట్లా చేయాలి అనేది మాత్రం మనం చెక్ చేద్దాం. ఓకే, సో అది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో మనం బిఫోర్లో డైరెక్షన్ చూసాం, ఇప్పుడేమో క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏందో చూసాం. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు డైరెక్షన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా డైరెక్షన్స్. మరి డైరెక్షన్స్లో ఇందాకనే మనం డిస్కస్ చేసాము, ఇది నార్త్ అని అంటాం, దీన్ని సౌత్ అని అంటాం, దాని ఆపోజిట్లో ఉండే దక్షిణం. ఇదేమో ఈస్ట్ డైరెక్షన్ తూర్పు, అండ్ ఇదైతేనేమో వెస్ట్ డైరెక్షన్ పడమర, దీనైతేనేమో వెస్ట్ డైరెక్షన్ పడమరగా తీసుకుంటాం. మరి రెండు మధ్యలో ఉండేటువంటి డైరెక్షన్ నార్త్ ఈస్ట్గా తీసుకుంటాం. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము, అండ్ ఈస్ట్ అండ్ సౌత్కి బిట్వీన్లో ఉండేటువంటి డైరెక్షన్ ఇవి రెండు అయితే ఇంగ్లీష్లో మనం కలిపితే వస్తుంది, తెలుగులో అయితే దీన్ని మనం ఆగ్నేయ దిశగా తీసుకుంటాం. అండ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ని కంబైన్గా మనం చెప్పినట్లయితే దాన్ని సౌత్ వెస్ట్ అని ఇంగ్లీష్లో అని అంటాం, దీన్ని సౌత్ వెస్ట్ అని ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో అయితేనేమో నైరుతి. ఆల్రెడీ మనం బిఫోర్లో రాసాము, బట్ అయినా కానీ నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఎగ్జామినేషన్లో చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఇవన్నీ వస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు. సో కాబట్టి మీకు బేసిక్స్ మీద ఐడియా ఉండాలి. చాలా మెంబర్స్ డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి టెస్ట్లో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా డీల్ చేయొచ్చు. సో ఇదైనా అండ్ వేరే క్వశ్చన్ అయినా కానీ మంచిగా అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి నార్త్కి వెస్ట్కి బిట్వీన్లో ఏముంటుందంటే వాయవ్య దిశ అనేది ఉంటుంది, ఇట్లా ఉంది. అండ్ ఇంకొకటి 45 డిగ్రీస్ ఎట్లా ఉంటుంది, 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఎట్లా ఉంటుంది, 135 ఎట్లా ఉంటుంది, క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది అనేది కూడా మనం చూసాం. సో అయితే ఇప్పుడు ఫర్దర్గా మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయినట్లయితే ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడని అనుకుందాం, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. చూడండి అందరూ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు వెస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నాడు. అయితే టర్న్స్ 45 డిగ్రీస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి క్లాక్ వైజ్ అని అంటే
ఇక్కడ 9 ఉంది అని అంటే 10, 11, 12 ఇట్లనే తిరగాల్సింది. మరి 45 డిగ్రీస్ అంటే ఇక్కడికి వచ్చినట్లే కదా. సో ఫస్ట్ 45 డిగ్రీస్ని కంప్లీట్ చేశాడు. అండ్ దెన్ అనదర్ 180 డిగ్రీస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంట. సేమ్ డైరెక్షన్ అంటే ఏంది, అంతకుముందు బిఫోర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాడు అని అంటే మళ్ళీ ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ యాంగిల్ అంటే ఇక్కడ ఒక 45 అండ్ ఇంకొక 45 అంటే మొత్తం మీద ఇది ఒక 45 డిగ్రీస్ అవుతుంది, ఇది ఒక 45, ఇదేమో ఒక 180 డిగ్రీస్ యాంగిల్ అనేది అవుతుంది, ఇది ఒక 180 డిగ్రీస్ యాంగిల్ అయింది. ఓకే. అండ్ దెన్ 270 డిగ్రీస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. ఎక్కడైతే ఉన్నాడో ఈ డైరెక్షన్ నుంచి 270 డిగ్రీస్ వెళ్ళాడనంట. ఓకే. సో మరి 270 డిగ్రీస్ అని అంటే మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్కి వచ్చామంటే ఇది ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఉన్నాడని అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అని అంటే ఇక్కడ మనకి ఇది 45, 45, 180 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు కదా. ఇక్కడ మనకు 180 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు. ఎప్పుడైనా చూడండి 180 డిగ్రీస్ యాంగిల్ అంటే ఒక చిన్న మనం పాయింట్ అనేది ఇక్కడ మిస్ చేసాము, అదేందో వెరిఫై చేద్దాం. చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఫేసింగ్ ద వెస్ట్ సురేష్ టర్న్స్ 45 డిగ్రీస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పాడు. ఓకేనా, ఇది 45గా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే అండ్ దెన్ అనదర్ 180 డిగ్రీస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ అదే డైరెక్షన్లో 180 డిగ్రీస్ యాంగిల్ వెళ్ళాలంట. ఎప్పుడైనా ఒక పాయింట్ అర్థం చేసుకోండి, 180 డిగ్రీస్ యాంగిల్ అంటే క్వైట్ ఆపోజిట్కి వస్తాడు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఆ పర్సన్ 180 డిగ్రీస్ యాంగిల్ అంటే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్కి రావాలి. ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేద్దామంటే క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఒక 45, 45, 90, 90, 45, 135, 135, 45, 180 డిగ్రీస్ యాంగిల్ ఇక్కడికి వచ్చాడు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్లో ఏమని చెప్పాడనంటే దెన్ 270 డిగ్రీస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 270 డిగ్రీస్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ మూవ్ అయ్యాడనంట. అయితే ప్రెజెంట్ ఆ పర్సన్ ఉంది ఇక్కడ కదా, ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇది 3, ఇది 3, ఇది 6 అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 4, 5 అని అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్ అని అంటే రివర్స్ వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇక్కడ 4 దగ్గర సపోజ్ ఉందని అనుకుందాం, 4, 5, 6 ఇట్లా రాకుండా రివర్స్లో వెళ్ళాలి. అంటే 4 దగ్గర నెంబర్ ఉందంటే 3, 2, 1 అట్లా వెళ్తే మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే అవుతుంది. అదెంత 270 డిగ్రీస్. అయితే ఇప్పుడే మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాము. సో అయితే ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే 180 డిగ్రీస్ యాంగిల్ అంటే ఆపోజిట్కి వస్తామని చెప్పాం. అంటే ఇక్కడ నుంచి 180కి ఆపోజిట్కి వచ్చాడు, ఇది 180. మరి 180కి ఒక 45 కలిపాము అంటే 225, 225కి ఒక 45 కలిపాము అంటే 270 డిగ్రీస్. అంటే ఫైనల్లీ ఏమవుతుందంటే అతను ఏ డైరెక్షన్కి వచ్చాడు అని అంటే నైరుతి దిశలో ఉన్నట్లు అనమాట ఆ పర్సన్. మరి నైరుతి అని అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ కాబట్టి సౌత్ వెస్ట్ అనేది ఎక్కడ నుంచి ఆప్షన్ 4లో కనిపిస్తుంది అనమాట. ఇది మనం చేసేటువంటి ప్రాసెస్. ఓకే. అయితే ఇది జనరల్ ప్రాసెస్ అనమాట. ఇది అందరూ కూడా మనం మంచిగా అర్థం చేసుకుంటూ చేయొచ్చు, కానీ దీన్నే కొంచెం వేరే వేలో కూడా చేయొచ్చు. అది ఎట్లా అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, వేరే వేలో అయితే ఎట్లా చేయొచ్చు అనేది చెక్ చేద్దాం. సో అందరికీ అర్థమైందని అనుకుంటాను. స్టార్టింగ్ ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే చూడండి, స్టార్టింగ్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఫస్ట్ అతను కుడివైపుకి ఇక్కడ చూడండి, తెలుగులో కూడా నేను చెప్తున్నాను చూడండి, ఇంగ్లీష్లో మనం ఈ మ్యాటర్కి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసాము. మరి యాజ్ ఈజ్ తెలుగులో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సురేష్ పశ్చిమాభిముఖమై సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడంట. పశ్చిమాభిముఖంలో ఉండి సవ్య దిశలో అంటే 45 డిగ్రీల కోణం తిరిగాడు. ఓకే, ఇది కంప్లీట్ చేసాము. అండ్ అదే దిశలో 180 డిగ్రీలు అంట. అదే దిశలో 180 డిగ్రీలు అని అంటే ఈ ప్లేస్ నుంచి 180 డిగ్రీలు అంటే ఉన్నటువంటి ప్లేస్కి ఆపోజిట్ డైరెక్షన్కి రావాలి. ఇది 45, 45, 45 అండ్ 45 అనేది అవుతుంది. అంటే ఎక్కడికి వచ్చాడంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్, ఆగ్నేయ దిశలో ఉన్నాడు. ఇది కూడా కంప్లీట్ చేసేసాం, ఇది కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం. ఆ తర్వాత 270 డిగ్రీస్ అపసవ్య దిశ, 270 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడంట. ఓకే, సో 270 డిగ్రీస్ అపసవ్య దిశ అంటే ఈ ప్లేస్లో ఉన్నాడు అతను ప్రెజెంట్. ఇక్కడ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆపోజిట్కి వెళ్ళాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 180 కంప్లీట్ చేసాం, తర్వాత 45, తర్వాత 45 కంప్లీట్ చేసాం. మరి 180కి 45, 45 అంటే 90, 180, 90, 270 అవుతుంది కదా. సో మరి ఇక్కడ ఏ డైరెక్షన్లోకి వచ్చాడంటే సౌత్ వెస్ట్ నైరుతి దిశలోకి వచ్చాడు. సో ఇట్లా మనము ఆప్షన్ 4ని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నాం. ఇది ఒరిజినల్ ప్రాసెస్. మరి దీన్ని మనం షార్ట్కట్లో చేయాలి అంటే ఎట్లా? ఓకే, సో అందరూ కూడా మీరు ఇది నోట్ చేసుకోవాలి. అండ్ దీనికి ఫర్దర్గా నేను చెప్పేటువంటి మెథడ్లో షార్ట్కట్ అనేది ఎట్లా అనేది చెక్ చేద్దాం మనం. ఓకే, సో కాబట్టి మరి మంచి ఇంట్రడక్షన్ అనేది ఐడియా ఉంటే నేను ఏ ప్యాటర్న్ చెప్పినా, నేను కాదు ఇంకెవరైనా చెప్పినా కానీ మనం మంచిగా అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ మీరు క్లాసెస్లో కానీ లేదనంటే ఇట్లాంటి ఎగ్జామ్ పేపర్స్లో కానీ డీల్ చేసేటప్పుడు అసలు ఆ ఇంట్రడక్షన్ ఏమి ఇస్తున్నారు, క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తున్నాం అనేది మాత్రం మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మనం దీంట్లో చెక్ చేసుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ వైజ్ అని అంటే సవ్య దిశ, సవ్య దిశ, క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ. ఓకేనా. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అని అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశ, అపసవ్య దిశ.
క్లియర్. సో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే డేటా ఎగ్జామినర్ చెప్పాడో ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్గా క్లాక్ వైజ్కి సంబంధించింది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్కి సంబంధించిన యాంటీ క్లాక్ వైజ్ డేటాని ఇక్కడ రాస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అంటే వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. సో వెస్ట్ అంటే పడమర దిశలో ఉన్నటువంటి పర్సన్ ఫస్ట్ టర్న్ ఎటు తీసుకున్నాడు అని అంటే ఫస్ట్ టర్న్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్, 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాడు. 45 degrees క్లాక్ వైజ్లో తీసుకున్నాడు అంట. అండ్ నెక్స్ట్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంట. మళ్ళీ 180 degrees యాంగిల్ అనేది సేమ్ డైరెక్షన్లో తీసుకోవడం చెప్పాడు. 180 degrees యాంగిల్ సేమ్ డైరెక్షన్. ఓకే. అండ్ దెన్ 270 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 270 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యాడంట. 270 degrees ఇది క్లియర్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇవి సేమ్ ఉంటే యాడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ నేను ఒక క్లూ ఇస్తున్నా చూడండి. సేమ్ ఉంటే యాడ్ చేయాలి అంటే సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయాలి, ఆపోజిట్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఆపోజిట్ అయితే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే చేయాలి. సో ఆపోజిట్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సేమ్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే మరి ఇక్కడ సేమ్ డైరెక్షన్ కనిపిస్తున్నాయి కాబట్టి 180 45 అంటే మనం ఏం తీసుకోవచ్చు, 225 degrees అనేది తీసుకోవచ్చు. మరి ఇక్కడ యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే 270 degrees అనేది తీసుకోవాలి. మరి ఇక్కడ 225 వచ్చింది, ఇక్కడ 270 అనేది వచ్చింది. సో మరి ఈ రెండింటిని ఏం చేయాలి, ఇప్పుడు మనం అక్కడ సేమ్ ఉంటే నేను యాడ్ చేయాలి, ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఇవి ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, 270లోంచి 225ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే. 270లో నుంచి మనం 225 సబ్ట్రాక్ట్ చేద్దాం. మరి సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుంది, 45 degrees అనేది వస్తుంది. అయితే 45 degrees వచ్చింది కరెక్టే, కానీ మరి ఈ 45 degrees అనేది క్లాక్ వైజ్కి సంబంధించిందా యాంటీ క్లాక్ వైజ్కి సంబంధించిందా అనేది మనం చెక్ చేయాలి. యాక్చువల్గా ఏ నెంబర్ పెద్ద నెంబర్ అని అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశకు సంబంధించిన డిగ్రీస్గా మనం దీన్ని కన్సిడరేషన్కి తీసుకోవాలి. అపసవ్య దిశకు సంబంధించిన దానిలాగా మనం దీన్ని ట్రీట్ చేయాలి. ఓకే. సో మన దగ్గర ఇప్పుడు ఏం మిగిలింది అని అంటే అతను ఒకసారి లెఫ్ట్కి అంటే ఒకసారి సవ్య దిశ ఒకసారి అపసవ్య దిశలో తిరగంగా మనకి ఏం మిగిలింది అని అంటే 45 degrees అనేది యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ అనేది మిగిలింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పడమర దిశ స్టార్టింగ్ ఏదైతే ఉందో దానికి మనం మిగిలిన డైరెక్షన్ని అప్లై చేయాలి. సో మరి పడమర అనేది ఎక్కడ ఉంది అని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటున్నాను చూడండి. చిన్న డయాగ్రామ్ తీసుకున్నాను. ఈ చిన్న డయాగ్రామ్ నుంచి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే అతను ఉన్నది ఇక్కడ వెస్ట్ డైరెక్షన్ కానీ ఎంత మిగిలింది 45 యాంటీ క్లాక్ వైజ్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనంటే 45 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మరి ఈ డైరెక్షన్ మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పాం, దీన్ని మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్ నైరుతి అని తీసుకోవచ్చు అని చెప్పాం. ఇదే కదా మన ఇంట్రడక్షన్లో నేర్చుకుంది మనం. మరి ఆ ఇంట్రడక్షన్ వైజ్గా మన ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఆప్షన్ 4 సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది కదా. సో మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనే దాన్ని ఇట్లా కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ ప్రాసెస్ అనేది. సో దీంట్లో మనకి 57 క్వశ్చన్ని చాలా మనం టైం స్పెండ్ చేసాము. ఎందుకు అని అంటే డైరెక్షన్స్ అనేవి తెలియనప్పుడు నేను ఎంతసేపు దానికి షార్ట్ కట్ చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోలేరు. సో కాబట్టి మనం ఆ షార్ట్ కట్ని మనం అర్థం చేసుకోవడానికి లేదా ఒరిజినల్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ డైరెక్షన్స్ అంటే ఏంది, క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది అనేది మనం డెప్త్గా ఇక్కడ చెక్ చేసాం. కాబట్టి లెట్ us get into the question number 58. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. 58. ఓకే. సో మరి 58 క్వశ్చన్ అనేది చెక్ చేద్దాం. మరి 58 క్వశ్చన్లో ఏం క్వశ్చన్ ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెరిఫై చేసి చదివి మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం చదివేటప్పుడు ఏం చేయాలి అని అంటే క్లియర్గా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అది ఏ టాపిక్కి సంబంధించింది, ఆ క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయగలమా లేదా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఏ గర్ల్ ఆంథోనీ సెడ్. ఇది బ్లడ్ రిలేషన్ అనేటువంటి టాపిక్ అని నాకు ఎట్లా అర్థమైందనంటే ఇక్కడ నీస్, మేనకోడలు, నెప్యూ, బ్రదర్, సిస్టర్ అనేటువంటి ఆ వర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఏముందనేది చెక్ చేద్దాం. ఇంట్రడ్యూసింగ్ ఎ గర్ల్ ఆంథోనీ సెడ్ షీ ఈజ్ డాటర్ ఆఫ్ మై మెటర్నల్ ఆంట్స్ మదర్. మెటర్నల్ అనేటువంటి వర్డ్ అనేది ఏంది అని అంటే మదర్ తరపున అంటే తల్లి తరపునటువంటి రిలేషన్స్ అన్నిటినీ కూడా మెటర్నల్ అని అంటాం. ఇఫ్ సపోజ్ నేను మా మదర్ గురించి చెప్పాలి అంటే మా తల్లి యొక్క తల్లిగారి గురించి చెప్పాలి, అమ్మమ్మ గురించి చెప్పాలంటే మెటర్నల్ గ్రాండ్ మదర్ అని చెప్తాను. అంటే మెటర్నల్ అనే పదాన్ని యూజ్ చేశాను అని అంటే ఆ వర్డ్ యూజ్ చేయాల్సింది ఓన్లీ ఫర్ మదర్ సైడ్ రిలేషన్స్ అన్నమాట. ఓకే. సో అది మరి ఇక్కడ మెటర్నల్ ఆంట్ అనేటువంటి వర్డ్ ఇచ్చాడు. సో అది చూద్దాం మనం ఫర్దర్గా కూడా. హౌ ఈజ్ అ గర్ల్ రిలేటెడ్ టు యాంటోనీ అని ఇచ్చాడు. సో అయితే ఇక్కడ చూడండి, మేనత్త అనేటువంటి వర్డ్ ఇది చాలా రాంగ్ వర్డ్ కాబట్టి మనం దీన్ని కరెక్షన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గానే ఉంది. ఇది మేనత్త అనేటువంటి వర్డ్ కాదు ఇది. సో మేనత్త అనేటువంటి వర్డ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత
క్లియర్గా మనం దీన్ని క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మనం దీన్ని ఏ వర్డ్ తోటి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఏ వర్డ్ అయితే ఒక మంచి అక్కడ అర్థం అనేది వస్తుంది అనేది చెక్ చేసుకున్నట్లయితే, ఆమె నా తల్లి యొక్క, చూడండి ఇక్కడ నేను రాస్తున్నా, ఆమె నా తల్లి యొక్క సోదరి యొక్క, చూడండి ఆమె నా తల్లి యొక్క సోదరి యొక్క తల్లి యొక్క కూతురు అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి వర్డ్ ఏంటంటే ఇది మొత్తం ఈ వర్డ్ వస్తేనే అదొక పర్ఫెక్ట్ క్వశ్చన్ అనేది అవుతుంది, లేదు అదర్వైజ్ మనం దాన్ని ఒక రాంగ్ క్వశ్చన్ లాగానే డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే తల్లి యొక్క సోదరి యొక్క, మీ మదర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి అర్థం, అక్కడ అందరూ అర్థం చేసుకోవడానికి చెక్ చేయండి. సో ఇక్కడ చెప్తున్నది ఎవరంటే యాంటోనీ చెప్తున్నాడు. యాంటోనీ ఏం చెప్తున్నాడు అంటే యాంటోనీ ఇట్లా చెప్తున్నాడు అనమాట. ఇఫ్ సపోజ్ నేనే యాంటోనీ అని అనుకుంటే నేను ఇట్లా చెప్తున్నా, నా తల్లి యొక్క సోదరి, ఓకేనా, నా తల్లి యొక్క సోదరి యొక్క తల్లి అంటే వీళ్ళిద్దరికీ మదర్ ఈమెనే అవుతుంది. ఓకే, సో వాళ్ళ కూతురు యొక్క కూతురు అంట. అయితే ఆమె యాంటోనీకి ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే దీంట్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మనం చెక్ చేసేటప్పుడు దీన్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని అంటే ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. మనము అంటే ఇప్పుడు నేను కానీ లేదంటే మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ, నేను సపోజ్ నాకు మ్యారేజ్ అయ్యి ఉంటే నా వైఫ్ కానీ లేదంటే నా వైఫ్కి సంబంధించినటువంటి బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ, ఓకే, అంటే నేను అండ్ నా బ్రదర్స్, నా సిస్టర్స్, నా వైఫ్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా సేమ్ జనరేషన్లో ఉంటారు, ఒకే జనరేషన్లో ఉంటారు అనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ నాకుగా అంటే నా పేరెంట్స్ కానీ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు నా వైఫ్ వాళ్ళ పేరెంట్స్, ఓకే, సో ఆ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా నాకు ఎబో జనరేషన్లో ఉంటారు, పైన జనరేషన్లో ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను కానీ లేదంటే మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ నా సిబ్లింగ్స్ నా తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కదా. సో నేను మ్యారేజ్ చేసుకున్నా లేదంటే నా బ్రదర్స్ కానీ అండ్ సిస్టర్స్ కానీ తోబుట్టులు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా బిలో జనరేషన్లో ఉంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరు ఏ జనరేషన్లో ఉంటారు అనేది మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మరి ఎవరు ఏ జనరేషన్లో ఉంటారు అనేది ఐడియా లేకపోతే అసలు దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా టఫ్. సో కాబట్టి ఇది మనం అంత ఇంట్రడక్షన్ అనే దాన్ని మనం ఇప్పుడు క్లాస్ రూమ్లో చెప్పలేం కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. యాక్చువల్గా దీనికి ఒక బెస్ట్ వే అనేది ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేసి ఆన్సర్స్ చేయడమే. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇంట్రడ్యూసింగ్ ఎ గర్ల్ ఆంటోనీ సాడ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మెటర్నల్ ఆంట్స్ మదర్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో దానికి నేను ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే డయాగ్రామ్ తెలుగులో మ్యాచ్ అయిందా లేదా చూపిస్తాను చూడండి. అయితే దీన్ని మనం డిఫరెంట్గా డీల్ చేయాల్సి వస్తుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఇక్కడ చెప్తుంది ఎవరంటే యాంటోనీ చెప్తున్నాడు అనమాట. యాంటోనీ అనేటువంటి పర్సన్ చెప్తున్నాడు. మరి యాంటోనీ ఏం చెప్తున్నాడు అని అంటే యాంటోనీ అనే వర్డ్ చూడంగానే మనకు అర్థమైపోతుంది అతను ఒక మేల్ పర్సన్. నేను ఏం చేస్తాను అంటే మేల్ పురుషుడైతేనేమో ప్లస్ అని అండ్ ఫీమేల్ అయితేనేమో మైనస్ అని అండ్ వాళ్ళు మ్యారేజ్ రిలేషన్ ఉంటేనేమో 2 ప్యారలల్ లైన్స్ అనేది ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఓకేనా, 2 ప్యారలల్ లైన్స్ మ్యారేజ్ అయ్యి ఉంటాయి, వివాహం అయ్యి ఉంటాయి. ఓకే, సో అది యాంటోనీ దగ్గర నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మరి యాంటోనీ దగ్గర నేను స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ఎ గర్ల్ యాంటోనీ సెడ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మెటర్నల్ ఆంట్ అని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ యాంటోనీ చెప్పాడు. మెటర్నల్ ఆంట్ అంటే ఎవరు అని అంటే ఆంట్ అని అంటే యాక్చువల్గా మీ ఫాదర్ లేదా మీ మదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్ అని పిలుస్తాం. అండ్ దట్టు ఇక్కడ ఒక వర్డ్ ఎగ్జామినర్ అక్కడ మనకు ఆ క్వశ్చన్లో యూజ్ చేసింది ఏంటంటే సో యాంటోనీ అనేటువంటి పర్సన్ వాళ్ళ మెటర్నల్ ఆంటనంట. మెటర్నల్ ఆంటన్ అంటే ఏంది? సో యాంటోనీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అంట, వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ మెటర్నల్ ఆంట్. మెటర్నల్ ఆంట్స్ మదర్ అని చెప్పిండు అంటే యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్ ఈమె వీళ్ళ మదర్ అంట. ఓకేనా, సో వీళ్ళ మదర్కి డాటర్ అని చెప్పిండు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ అనే వర్డ్ ఉంది కదా, ఆఫ్ అనే వర్డ్ దాకా ఇది తీసుకున్నాం. సో ఆఫ్ అనే వర్డ్ తర్వాత ఏముంది, దాని ముందేముందని అంటే రివర్స్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో దీని మీనింగ్ అంతే వస్తుంది, రివర్స్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఆఫ్ అనే వర్డ్ దాకా డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఆఫ్ అనే వర్డ్ దాకా ఏదైతే ఉందో అది తీసుకోవాలి, ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే డాటర్ అని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి చెక్ చేయండి అందరూ కూడా, యాంటోనీ వాళ్ళ మెటర్నల్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ తల్లి యొక్క సోదరి, మదర్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మదర్ అని చెప్పిండు, ఆమె యొక్క తల్లి. అంటే సింపుల్గా మనం చెప్పాలి అని అంటే యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్ వాళ్ళ
మెటర్నల్ ఆంట్ వాళ్ళ అంటే యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్ వాళ్ళ మదర్. సో వీళ్ళ మదర్ వాళ్ళ డాటర్ అంటే ఈమైనా అవ్వచ్చు, ఈమైనా అవ్వచ్చు. కరెక్ట్గా అర్థం చేసుకోండి, ట్రై చేయండి. నెక్స్ట్ ఏముందంటే డాటర్ అనేది ఇచ్చాడు. సో అంటే ఈమె ఇతని యొక్క మెటర్నల్ ఆంట్ అంటే ఈమె యొక్క తల్లి అంటే ఈమెకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా. ఎందుకంటే అందులో ఒక ఆమె యాంటోనీ వాళ్ళ మదర్, ఇంకొక ఆమె యాంటోనీ యొక్క మెటర్నల్ ఆంట్ అంటే వాళ్ళ మదర్ యొక్క సిస్టర్. ఓకే, సో అయితే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే ఇక్కడ వరకు తీసుకున్నాము, తర్వాత ఈ పర్సన్ వాళ్ళ డాటర్ అంటే ఈమె. ఓకేనా, ఇక్కడ వరకు ఫినిష్ చేసాం మనం. ఈ పర్సన్ వాళ్ళ డాటర్ అంటే సేమ్ ఈమెనే, ఇక్కడ వరకు ఫినిష్ చేసాము. మళ్ళీ ఈమెకి డాటర్ అంట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈమెకి డాటర్స్ అంటే ఈమైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకు చెప్పబోయేటువంటి ఆ పర్సన్ డాటర్ ఈమైనా అంటే ఈమె డాటర్ అయినా అవ్వచ్చు, లేదంటే యాంటోనీ వాళ్ళ మదర్కైనా డాటర్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్కే డాటర్ అయ్యి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఆమె ఏమవుతుందంటే కజిన్ అవుతుంది. అసలు కజిన్ అనేటువంటి ఆప్షన్సే మన దగ్గర లేవు చూడండి. ఓకేనా, అసలు ఈ నీస్ నెప్యూ అనేటువంటి వర్డ్స్ మనం ఇక్కడ కన్సిడరేషన్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీస్ నెప్యూ అంటే ఎవరంటే వీళ్ళకి బిలో జనరేషన్ అనమాట. యాక్చువల్లీ అసలు బిలో జనరేషన్కి వెళ్ళడానికే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ కజిన్ అనేటువంటి వర్డ్ లేదు కాబట్టి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడనంటే యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ యొక్క డాటర్ అని అంటే ఈమైనా తీసుకోవచ్చు, లేదంటే ఈమైనా అవ్వచ్చు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒక పర్సన్కి ఒక డాటర్ అనేది ఉందంట. ఇఫ్ ఇన్ కేస్ ఈమెకైతేనేమో యాంటోనీ షీ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుందాము, యాంటోనీ వాళ్ళ సిస్టర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈమె డాటర్ అయితేనేమో యాంటోనీకి ఏమవుతుంది అని అంటే ఈమె కజిన్ అవుతుంది. సో యాక్చువల్లీ ఎక్కడ మనకి కజిన్ అనేది లేదు. అండ్ ఇంకొకటి చెక్ చేసుకున్నట్లయితే బ్రదర్ అవడానికి ఛాన్స్ లేదు, డాటర్ అన్నాడు కాబట్టి సిస్టరే అవ్వాలి. అంటే ఫైనల్గా ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే ఒక ఫీమేల్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఫీమేల్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంది ఎవరికి అంటే సిస్టర్. సో అంటే ఇక్కడ ఆ క్వశ్చన్ వైజ్గా చూడండి, యాంటోనీ వాళ్ళ మెటర్నల్ ఆంట్ అంటే ఈమె. మెటర్నల్ ఆంట్ అంటే ఏందో నేను ఆల్రెడీ చెప్పేసిన. మెటర్నల్ ఆంట్ వాళ్ళ మదర్ వాళ్ళ డాటర్ అంట. అంటే ఈ పర్సన్కి డాటర్కే డాటర్ అని అంటే డాటర్ కింద జనరేషన్లో ఉంటారు, ఇంకో కింద జనరేషన్లో ఎవరు ఉంటారు అని అంటే అక్కడ గ్రాండ్ డాటర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు డాటర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి యాంటోనీకి సిస్టర్ అయినా అవ్వచ్చు, యాంటోనీకి కజిన్ అయినా అవ్వచ్చు. మరి కజిన్ అనేటువంటి ఆప్షనే లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళామంటే సిస్టర్ అనే ఆప్షన్ తీసుకున్నాం. అంటే ఇంత లాజిక్గా థింక్ చేయాల్సి వస్తుంది. లేదు అని అంటే అవేవో చిన్న క్వశ్చన్స్ కాదు. యాక్చువల్లీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఇంత డెప్త్ అడుగుతున్నాడు కాబట్టి మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక్కసారి నేను తెలుగులో కూడా ఇవంతా నేను చదువుతూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ గురించి మనం క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, యాంటోనీకి ఈమె ఏమవుతుంది అనేది. ఒక్కసారి తెలుగులో చెక్ చేసిన తర్వాత ఆన్సర్ కన్ఫర్మ్ చేద్దాం మనం. ఒక బాలికను ఆంటోనీ పరిచయం చేస్తున్నాడు అంట. ఓకే, సో ఆంటోనీ ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే ఆమె ఇట్లా అన్నాడు, అతను ఇట్లా అన్నాడు అంట. ఆమె చూడండి, ఆంటోనీ ఇట్లా చెప్తున్నాడు. ఆంటోనీ ఏం చెప్పాడంటే ఆమె నా తల్లి యొక్క సోదరి యొక్క తల్లి యొక్క కూతురు అని చెప్పిండు. ఓకేనా, చూడండి అందరూ అబ్జర్వ్ చేయండి. అతను ఏమని చెప్పిండంటే ఆమె నా తల్లి యొక్క సోదరి యొక్క తల్లి అన్నాడు. ఇక్కడ యాంటోనీ అంటే తల్లి యొక్క సోదరి యొక్క తల్లి యొక్క కూతురు అంటే ఈమె కూతురు యొక్క కూతురు అంటే ఈమె మనవరాలు. ఈమె మనవరాలు ఎక్కడ ఉంటుంది అని అంటే బిలో జనరేషన్ కాక బిలో జనరేషన్లో ఉంటుంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉండడానికి ఛాన్స్ ఉంది కదా. ఎందుకనంటే యాంటోనీ యొక్క తల్లి యొక్క సోదరి అని అంటే ఈ పర్సన్కి కూతురు ఆంటోనీ యొక్క తల్లి అయినా అవ్వచ్చు, లేదంటే ఆంటోనీ యొక్క మెటర్నల్ ఆంట్ అని అంటే ఆమె తల్లి యొక్క సోదరి అయినా అవ్వచ్చు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈమె యొక్క కూతురు అయితేనేమో ఆంటోనీకి సోదరి అవుతుంది, ఈమె యొక్క కూతురు అయితేనేమో ఆంటోనీకి కజిన్ అవుతుంది. అంటే దాయాది అని అంటాం అనమాట తెలుగులో. అయితే ఇక్కడ కజిన్ అనేటువంటి వర్డే లేదు కాబట్టి ఇంకా కంపల్సరీ ఆంటోనీకి ఆమె ఏం అవ్వాలి అంటే సిస్టరే అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 4 అనేదాన్ని ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మీరు ఇంకా చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్లో సిస్టర్ అనే వర్డ్ లేకపోతే కజిన్ అనేటువంటి వర్డ్ని మనం ఆన్సర్గా పెట్టాల్సి వస్తుంది. ఇది చాలా ట్విస్ట్ ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి. ఓకే, సో ఇది ఇట్లా మనము ఆన్సర్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్స్ వైజ్గా మనం ఆన్సర్ని కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. ఇది 58 క్వశ్చన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే 59 చెక్ చేద్దాం. మరి 59లో ఇక్కడ మనం చెక్ చేస్తే దీంట్లో ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఈక్వల్ టు అనేది ఉంది. ఈక్వల్ టు అనేది ఇక్కడ ఫాదర్ని ఇండికేట్ చేస్తుంది, స్టార్ ఏమో ఇక్కడ మదర్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డాలర్ అయితేనేమో సిస్టర్ని, అండ్ క్వశ్చన్ మార్క్ అయితేనేమో సన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఫైనల్గా చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఎం క్వశ్చన్ మార్క్ సి డాలర్ జే స్టార్ జెడ్ అనేది ఉంది. అయితే దీంట్లో మనం వెరిఫై చేసినట్లయితే, దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే
మనకి అక్కడ ఉన్నటువంటి సింబల్స్ని ఇక్కడ మనము ఏదైతే లెటర్స్ అనేవి ఇచ్చాడో ఆ లెటర్స్కి మనము ఇంప్లిమెంటేషన్ చేసి ఏ పర్సన్కి ఏ పర్సన్ అనేది క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా కంప్లీట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే అన్ని రిలేషన్స్లో ఆఫ్ బి అనేది ఉంది. ఆఫ్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఆఫ్ బి అంటే బి యొక్క రిలేషన్, బి యొక్క ఫాదర్ ఏ, బి యొక్క మదర్ ఏ. ఆఫ్ బి అనేది ఉంది, బి యొక్క సోదరి, బి యొక్క సిస్టర్, బి యొక్క ఇక్కడ చూడండి హాఫ్ బి అనేది బి యొక్క సన్. అయితే ఇక్కడ బి యొక్క సన్ ఏ అనమాట, అంటే బీకే రిలేషన్ అవుతున్నాడు ఏ అనేటువంటి పర్సన్ ఎవ్రీ టైం. అంటే ఈ సింబల్స్ మనం ఎట్లా తీసుకోవాలనంటే ఈ రైట్ సైడ్లో ఉన్న పర్సన్కి లెఫ్ట్ సైడ్లో పర్సన్ రిలేషన్, రైట్ సైడ్లో ఉన్న పర్సన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పర్సన్ రిలేషన్. మరి రైట్ సైడ్ పర్సన్ ఎవరున్నారు? జెడ్కి రిలేషన్ ఎవరు అవుతారంటే జేకి రిలేషన్ ఎవరంటే సికి రిలేషన్ ఎవరంటే ఎం. మరి ఎట్లా రిలేషన్ అవుతారు? స్టార్ తోటి మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. స్టార్ ఎక్కడ కనిపిస్తుందో చూడండి, స్టార్ అంటే మదర్. ఓకేనా? సో మదర్ అంటే ఎవరు? తల్లి. ఓకేనా? సో మదర్ అంటే ఎవరంటే తల్లి. ఇంగ్లీష్లో అయినా కానీ ఇంకా తెలుగులో అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తెలుగులో కూడా నేను చూపిస్తాను ఇవన్నీ కూడా. సో డాలర్ ఎక్కడ ఉంది చూడండి, డాలర్ అంటే ఎవరంటే సిస్టర్ అంటే ఎవరంటే సోదరి, సిస్టర్ అంటే ఎవరంటే సోదరి. ఓకేనా? సోదరి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. క్వశ్చన్ మార్క్ అంటే ఎవరంటే సన్ అని అంటే ఇక్కడ కొడుకు, కుమారుడు. ఓకేనా? సో కుమారుడు, ఇది మనం రాయాల్సింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంతకు ముందులాగా మనకు ఎవరి ఏ జనరేషన్లో ఉంటారు అనేది మనము ఇంప్లిమెంటేషన్ చేసి ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసిన తర్వాత ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి. సో అది ఇక్కడ చూడండి, జెడ్ మీరే అని అనుకుంటే మీ యొక్క మదర్ జెడ్ మీరే అని అనుకుంటే మీ యొక్క మదర్ ఎవరు అని అంటే జే. మరి జెడ్ మీరే అనుకుంటే మీ మదర్ జే ఎక్కడ ఉంటారు అని అంటే ఎబో జనరేషన్లో ఉంటారు. మరి మీ మదర్ జే ఎబో జనరేషన్లో ఉంటారు. మదర్ ఫీమేల్, నేను బిఫోర్లో చెప్పాను కూడా, ఫీమేల్ అయితే మైనస్ తీసుకుంటా, మేల్ అయితే ప్లస్ తీసుకుంటా అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, జే వాళ్ళ సిస్టర్ ఎవరంటే జే మీరే అనుకుంటే మీ సిస్టర్ మీ సేమ్ జనరేషన్లోనే ఉండాలి కదా. జే మీరే అనుకుంటే మీ సిస్టర్ సేమ్ జనరేషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం తీసుకుంటున్నానంటే మైనస్గా తీసుకుంటున్నా. నెక్స్ట్ సి వాళ్ళ సన్, సి యొక్క కుమారుడు ఎవరంటే ఎన్. ఓకేనా? మీరే సి అని అనుకుంటే మీ యొక్క కుమారుడు మీకు బిలో జనరేషన్ కదా, మీకన్నా చిన్నవాడు మీకన్నా తక్కువ జనరేషన్లో ఉంటాడు కదా. సో ఎం తీసుకుందాం. సో సన్ కాబట్టి ఇక్కడ మనం ప్లస్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో మనల్ని క్వశ్చన్ ఏమి అడిగాడంటే చూడండి, ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది ఒక్కసారి చదివిన తర్వాత తెలుగు కూడా చెక్ చేద్దాం. దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎం. సో 2m. ఓకేనా? 2m అని అంటే ఎంకి ఏమవుతాడు అనేది క్వశ్చన్. ఎంకి ఏమవుతాడు అనేది, ఎంకి జే ఏమవుతాడు. ఎం మీరే అని అనుకుంటే, ఇఫ్ సపోజ్ ఎం మీరే అని అనుకుంటే, సో ఎం మీరే అనుకుంటే మీకు జే ఏమవుతాడు చెక్ చేద్దాం. చూడండి, ఎం మీరే అనుకుంటే మీ మదర్ సి, అంటే మీ తల్లి సి, మీ తల్లి యొక్క సోదరి ఏమవుతుంది? మెటర్నల్ ఆంట్ అని ఇంతకు ముందు కూడా మనం బిఫోర్ క్వశ్చన్లో చెక్ చేసాం. మరి మెటర్నల్ ఆంట్ అనేది ఇక్కడ చూడండి ఆప్షన్ 1లో కనిపిస్తుంది, మెటర్నల్ ఆంట్ అనేది. ఓకేనా? ఇది చూడండి మెటర్నల్ ఆంట్ అనేది. ఓకే, ఇట్లా మనం డీల్ చేస్తాం. మరి తెలుగులో ఏందో చెక్ చేద్దామా? తెలుగులో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగా బి యొక్క తండ్రి ఏ. నేను ఇక్కడ చూడండి, బి యొక్క తండ్రి ఏనంటే బి రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు. మరి ఇప్పుడు ప్రతిసారి చూడండి, బి యొక్క సోదరి ఏ, బి యొక్క తల్లి ఏ, బి యొక్క కుమారుడు ఏ అని చెప్తున్నాడు అని అంటే ఈ రైట్ సైడ్ ఎవరైతే ఇచ్చాడో ఈ సింబల్కి రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్. మరి అందుకనే కదా ఆరోస్ అన్ని కూడా నేను ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఆరో లెఫ్ట్ సైడ్కి పెట్టా. మరి పెట్టిన తర్వాత ఈ సింబల్ కనిపించిన ప్రతిసారి మదర్ తల్లి అని తీసుకోవాలి, ఈ సింబల్ కనిపించిన ప్రతిసారి సిస్టర్ అని తీసుకోవాలి, ఈ సింబల్ కనిపించిన ప్రతిసారి సన్ అనేది తీసుకోవాలి. మరి దీని యాజ్ ఇట్ ఈస్గా నేను ఇంప్లిమెంట్ చేసా డయాగ్రామ్లో. జెడ్ మీరే అనుకుంటే మీ తల్లి జే, మైనస్ రాసా నేను. జే మీరే అనుకుంటే మీ సిస్టర్ సి, జే మీరే అనుకోండి మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది సేమ్ జనరేషన్ సి. నెక్స్ట్ సి మీరే అనుకుంటే మీ సన్ కుమారుడు ఎక్కడ ఉంటాడు మీ బిలో జనరేషన్లో ఉంటాడు, బిలో జనరేషన్లో రాసాం. అంటే పర్ఫెక్ట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్కి మనం పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేటటువంటి డయాగ్రామ్ తీసుకున్నాం. సో ఎగ్జామినేషన్లో ఇది రాయకుండా కూడా మనం బాగా అర్థం చేసుకొని ఇట్లా డీల్ చేయొచ్చు. ఇట్లా రాసినా కానీ 20 సెకండ్స్లోనే ఈ క్వశ్చన్ని డీల్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన క్వశ్చన్ అనేది. ఇప్పుడు ఫైనల్గా ఫర్దర్ క్వశ్చన్ ఏం అడిగాడనంటే మనల్ని తెలుగులో చెక్ చేసుకున్నట్లయితే అయితే జేఎంల సంబంధం ఏమిటి అని ఇచ్చాడు. యాక్చువల్గా తెలుగు కొంచెం పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది లేదు. ఇంగ్లీష్లో చూడండి 2m అనేది ఉంది. ఎంకి జే ఏమవుతాడు అనేది క్వశ్చన్. ఓకేనా? ఎంకి జే ఏమవుతాడు అంటే ఎం మీరే అని అనుకుంటే మీ తల్లి యొక్క సోదరి ఏమవుతుందంటే మెటర్నల్ ఆంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 59. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చెక్ చేద్దాం. 5 ఫ్రెండ్స్ టుక్ ఎ టెస్ట్ అని చెప్పాడు. ఓకేనా? 5 మెంబర్స్ అంట ఒక టెస్ట్ రాశారంట. మరి ఆ 5 మెంబర్స్ టెస్ట్ రాస్తే పాయల్ స్కోర్డ్ మోర్ దాన్ కోమల్ అంట. అంటే ఇక్కడ చూడండి పాయల్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఆమె ఎవరికన్నా ఎక్కువ స్కోర్ తీసుకొచ్చుకుందానంటే కోమల్ అనేటువంటి పర్సన్ కన్నా ఎక్కువ స్కోర్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, సో రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్ అంట. సో ఇక్కడ చూడండి మనకి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే సో పాయల్ కన్నా రీనా తక్కువ స్కోర్ తెచ్చుకుందండి. అంటే రీనా కన్నా ఎక్కువ స్కోర్ పాయల్కే వచ్చిందండి. ఇక్కడ చూడండి పాయల్ కోమల్ కన్నా అండ్ రీనా కన్నా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంది. ఓకే, పాయల్ ఇక్కడ చూడండి కోమల్ కన్నా అండ్ రీనా కన్నా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంది. అయితే ఇక్కడ మనకి సిమి స్కోర్డ్ మోర్ దాన్ తను బట్ లెస్ దాన్ కోమల్ అంట. ఓకే, అంటే ఇక్కడ చూడండి మంచి ఒక పాయింట్ అర్థం చేసుకున్నట్లయితే సిమి అనేటువంటి పర్సన్ స్కోర్డ్ మోర్ దాన్ తను అంట. ఓకే, సో మరి మనకి ఇక్కడ ఇంకొక క్లూ ఏం కనిపిస్తుంది అంటే సిమి స్కోర్డ్ మోర్ దాన్ తను అనేటువంటి పర్సన్ కన్నా సిమి అనేటువంటి పర్సన్ ఎక్కువ స్కోర్ చేసిందంట బట్ లెస్ దాన్ కోమల్ అంట. ఓకే, సో అంటే ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ సిమి అనేటువంటి పర్సన్ కోమల్ కన్నా తక్కువ మార్కులు తెచ్చుకుందంట. అంటే మనం ఏం చేయొచ్చానంటే ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసామని అనుకోండి, ఆ రెండింటిని అటాచ్ చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ మనం పాయల్ తీసుకోవచ్చు, పాయల్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ కోమల్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, సో కోమల్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకొని మరి కోమల్ కన్నా ఎక్కువ ఇక్కడ మనకి అంటే సిమి కన్నా ఎక్కువ మార్కులు కోమల్ తెచ్చుకోండి కాబట్టి సిమి అనేది ఇట్లా తీసుకోవచ్చు మనం. సిమి ఎవరికన్నా ఎక్కువ తెచ్చుకుంటే తను కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే పాయల్ రీనా కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నదని అంట. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా పాయల్ స్కోర్డ్ మోర్ దాన్ ద కోమల్ అంట, రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్. సో రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్ అని ఇచ్చాడు, సిమి స్కోర్డ్ మోర్ దాన్ తను బట్ లెస్ దాన్ కోమల్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్ అనేది ఇచ్చాడు. సో రీనా అనేటువంటి పర్సన్ రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్ అంట. అంటే ఇక్కడ మనం రీనా అనేటువంటి పర్సన్ని ఇంకా మనం ఎక్కడ రాయడానికి ఛాన్సెస్ ఉందనంటే సిమి స్కోర్డ్ మోర్ దాన్ తను అండ్ లెస్ దాన్ కోమల్ అని అంట. అయితే పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం ఇక్కడ మనం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా మనల్ని ఏమడిగాడనంటే హూ అమాంగ్ దమ్ స్కోర్డ్ హైయెస్ట్ అని ఇచ్చాడు. అంటే ఇక మనం లాస్ట్లో ఏం తీసుకోవచ్చానంటే సో రీనా అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు కదా. ఓకేనా, లాస్ట్లో రీనా అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు, లేదు అంటే ఈ కోమల అనేటువంటి పర్సన్ దగ్గరైనా రీనా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో యాక్చువల్గా రీనా అటువంటి ప్లేస్ని మనం కన్క్లూజన్ అనేది అంటే ఫైనల్గా మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉండడం అనేది డిసైడ్ చేయకపోయినా కానీ ఎన్ని విధాలుగా చెక్ చేసినా కానీ మనకి హయ్యెస్ట్ స్కోర్ చేసింది మాత్రం పాయలనే కదా తెలుస్తుంది, హయ్యెస్ట్ స్కోర్ చేసింది మాత్రం పాయలనే తెలుస్తుంది. కానీ రీనా గురించి మనకు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కావాలంటే ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాం. పాయల్ స్కోర్డ్ మోర్ దాన్ కోమల్ కన్నా ఎక్కువ స్కోర్ పాయల్ తెచ్చుకున్నాడు. అండ్ నెక్స్ట్ పాయల్ అనేటువంటి పర్సన్ తీసుకొచ్చుకుంది. అండ్ రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్. సో రీనా స్కోర్డ్ లెస్ దాన్ పాయల్. ఓకేనా, రీనా అనేటువంటి పర్సన్ పాయల్ కన్నా తక్కువ స్కోర్ తెచ్చుకుంది. సిమి స్కోర్డ్ మోర్ దాన్ సిమి స్కోర్డ్ మోర్ దాన్ తను కన్నా ఎక్కువ స్కోర్ సిమి తెచ్చుకుంది బట్ లెస్ దాన్ కోమల్ కన్నా తక్కువ తెచ్చుకుంది. మరి ఇప్పుడు చెప్పండి మీరే, రీనా ప్లేస్ని డిసైడ్ చేయడానికి ఎక్కడ డిసైడ్ చేయడానికి ఛాన్స్ లేదు. అయితే మనం రీనాని ఏం చేసామంటే లాస్ట్ ప్లేస్లో ఇక్కడ పెట్టాము, అట్లయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంకెక్కడైనా కానీ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే హయ్యెస్ట్ స్కోర్ మీదనే క్వశ్చన్ ఉంది కాబట్టి పాయల్గా తీసుకున్నాం. తెలుగులో చెక్ చేద్దాం. 5 మంది స్నేహితులు ఒక పరీక్ష రాశారనమాట. కోమల్ కంటే పాయల్ ఎక్కువ స్కోర్ చేసింది, కోమల్ కంటే పాయల్ ఎక్కువ స్కోర్ సాధించాడు. ఓకేనా, రీనా పాయల్ కంటే తక్కువ స్కోర్ చేసింది, రీనా పాయల్ కంటే తక్కువ స్కోరే చేసింది, అందుకే లాస్ట్లో పెట్టేసిన. ఓకే, సిమి తను కంటే సిమి తను కంటే ఎక్కువగాను కోమల్ కంటే తక్కువగాను స్కోర్ చేసిందంట. అయితే వారిలో అత్యధిక స్కోర్ చేసిన వారు ఎవరంటే పాయల్. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడండి ఇది. సో దీన్ని ఏమంటామంటే గ్రేటర్ దాన్ సింబల్ అని అంటాం. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉంటారు అన్నమాట. ఇఫ్ సపోజ్ ఏ బి అనేది తీసుకున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే బి కన్నా ఏ పెద్దది. అట్లనే ఇక్కడ పాయల్ కోమల్ మధ్యలో నేను గ్రేటర్ దాన్ పెట్టాను అని అంటే పాయల్ ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నట్లు. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి అని అంటే ఇక్కడ ఏ అనేటువంటిది బి కన్నా చిన్నదన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఏ బి కన్నా తక్కువ స్కోర్ తెచ్చుకున్నట్లు. ఇట్లా దీన్ని గ్రేటర్ దాన్ అని అంటాం, దీన్ని ఏమో స్మాలర్ దాన్ అని అంటాం, సో లెస్ దాన్ అని అంటాం. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇంకా దీని మీద కూడా ఒక టాపిక్ అనేది ఉంటుంది, అదేంటంటే ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. అక్కడ మనం దీని గురించి బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఏదో మార్కులు అనేవి ఇక్కడ తెలియదు కాబట్టి ఆ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్తోనే మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం.
ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చెక్ చేద్దాం. 6 people E, H, K, M, S and U are seated in the circle facing the center అని ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనకి 6 persons అని చెప్పాడో, ఈ 6 persons అని చెప్పినప్పుడు ఆ డయాగ్రామ్ అనేది ఇట్లా తీసుకోవడం బెస్ట్ అనమాట. ఈక్వల్ డిస్టెన్స్ తీసుకోవచ్చు. ఇట్లా ఒక ఇంటూ పెట్టేసి ఒక నిలువుగా మనం దీన్ని విడగొట్టాము అని అంటే 6 ప్లేసెస్ అనేవి ఉండి ఈక్వల్ ప్లేసెస్లో ఉంటాయి. ఇది సో అయితే యూ అండ్ హెచ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎమ్ అంట. సో ఎమ్కి ఇమీడియట్ నైబర్స్ పక్కనే ఉండేది ఎవరు అని అంటే యూ అండ్ హెచ్. సో యూని ఇక్కడ తీసుకున్నా, హెచ్ని ఇక్కడ తీసుకున్నా. దీనికి ఇంకొక చాయిస్ కూడా ఉంది. అదేంటంటే హెచ్ ఇటువైపు ఉండి యూ అటువైపు కూడా ఉంటుండొచ్చు. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇంకొక డయాగ్రామ్ తీసుకుంటున్నా. నేను ఇంకొక డయాగ్రామ్ ఏం తీసుకుంటున్నానంటే సేమ్ అదే కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఎంకి లెఫ్ట్ సైడ్లో హెచ్ని, రైట్ సైడ్లో యూని తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే, సో ఈ డయాగ్రామ్తో స్టార్ట్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ పాయింట్ దీనికి ఇంప్లిమెంట్ చేస్తా. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే E is the only person sitting between K and S అని అంట. K and Sకి బిట్వీన్లో E ఉండాలంట. అంటే ఈ 3 ప్లేసుల్లో K, E, Sలో ఉండాలి. అయితే H ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ S. సో Sకి ఇమీడియట్ రైట్లో ఇక్కడ ఎవరు ఉండాలి అని అంటే Sకి ఇమీడియట్ రైట్లో. ఇప్పుడు F సపోజ్ ఇక్కడ తీసుకున్నానంటే S సెంటర్ ఫేస్ చేస్తే S ప్లేస్లో నేను ఉన్నాను అనుకోండి. సపోజ్ S ప్లేస్లో నేను ఉంటే Sకి లెఫ్ట్ సైడ్ హెచ్ అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ రాంగ్ అయిపోతుంది. ఈ డయాగ్రామ్ రాంగ్. సో మరి ఇది రాంగ్ కాబట్టి ఇంకా దీన్నే మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఎస్ని తీసుకున్నా. మరి ఎస్ ప్లేస్లో నేను ఉన్నట్లయితే ఎట్లుంటుందో చూడండి. ఎస్ ప్లేస్లో నేను ఉన్నట్లయితే ఇట్లా ఉన్నా నేను, నాకు కుడివైపు హెచ్ ఉన్నట్లు చూడండి. నాకు కుడివైపు హెచ్ ఉన్నట్లు. ఓకే, మరి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది డయాగ్రామ్. మరి ఇప్పుడు కే ఎస్కి బిట్వీన్లో ఎవరు ఉండాలి అని అంటే ఈ ఉండాలి కాబట్టి కేకి ఎస్కి బిట్వీన్లో ఈ ఉండాలి కాబట్టి నేను ఇట్లా డ్రా చేసేసిన. ఇది పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ అనేది అవుతుంది. మనం ఏ పాయింట్ చెక్ చేస్తున్నా కానీ ఇదే మ్యాచ్ అవుతుంది. అయితే హెచ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్, హూ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. సో యూకి వెంటనే కుడివైపున ఉన్నటువంటి పర్సన్ ఎవరంట. సో ఇక్కడ చూడండి, యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉండి సెంటర్కి ఇట్లా ఫేస్ చేస్తున్నప్పుడు యూకి ఇమీడియట్ రైట్లో ఉండేది ఎవరు అని అంటే కే. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే కే ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇది మరి క్వశ్చన్ నెంబర్ 61 మనకి. ఓకే, సో ఇది మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మనం చదివిన వెంటనే ఎవరు కూడా ఇట్లా ఉంటుంది అని మాత్రం చెప్పలేరు. సో మరి కంపల్సరీగా చదివిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతూ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. ఓకే, ఇది 61. 62 చెక్ చేద్దాం. మై వాచ్ ఈస్ 3 minutes బిహైండ్ ఆన్ మండే at 2 PM and 5 minutes ahead on Wednesday at 2 PM. వెన్ విల్ ఇట్ హ్యావ్ షోన్ ద కరెక్ట్ టైం. ఇవి చూడండి, ఇవి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి క్లాక్స్లో. సో ఇట్లాంటి క్వశ్చన్స్లో డీల్ చేసేటప్పుడు చాలా మంచిగా మనం అర్థం చేసుకొని చేయాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఒక క్లాక్ అనేది ఒకటే క్లాక్ని చూస్తున్నాము. ఒక క్లాక్ని ఎప్పుడు చూసామని అంటే మై వాచ్ ఈజ్ 3 minutes బిహైండ్ ఆన్ మండే 2 PM. ఓకేనా, సో మండే 2 PM చూస్తే 3 minutes బిహైండ్ ఉంది అని అంటే స్లో నడుస్తుంది. అది స్లో నడుస్తుంది అనమాట ఆ క్లాక్ అనేది. ఓకే, నెక్స్ట్ అండ్ 5 minutes అహెడ్ ఆన్ వెన్స్డే 2 PM. వెన్స్డే 2 PM చూస్తే అది 5 minutes ఫాస్ట్ ఉందని చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి, చూస్తుంది ఒకటే క్లాక్ని, మంచిగా అర్థం చేసుకోండి, ట్రై చేయండి. చూస్తుంది ఒకటే క్లాక్ని. ఆ క్లాక్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక మండే ఎప్పుడు చూసామనంటే మండే 2 PM చూస్తే 3 minutes స్లో ఉంది. అదే క్లాక్ని మనం ఏం చేయొచ్చు అని అంటే వెన్స్డే 2 PMకి చూస్తేనేమో 5 minutes ఫాస్ట్ ఉంది. అంటే ఎప్పుడు చూసినా ఈ క్లాక్ ఫాస్ట్గానే స్లోగానే చూపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా కరెక్ట్ టైం అనేది చూపించట్లేదు. సో అయితే ఇక్కడ ఫైనల్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక క్లాక్ అనేది అది ఎంత స్లోగా చూపించినా ఎంత ఫాస్ట్గా చూపించినా ఏదో ఒక టైంలో మాత్రం అది కరెక్ట్ టైంని ఇండికేట్ చేయాల్సిందే. అయితే మనం దీన్ని చేయడానికి మనం ఏం ప్రాసెస్ ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా మనం ఈ ఫాస్ట్ని ఏం చేస్తామనంటే ఫాస్ట్ని మనం ఏం చేస్తామంటే ప్లస్తో ఇండికేట్ చేస్తాం. స్లోని అయితే మనం ఏం చేస్తామనంటే స్లోని మైనస్తో ఇండికేట్ చేస్తాం. ఎప్పుడైనా ఒకటి ఫాస్ట్ అండ్ ఒకటి స్లో ఉందని అనుకోండి, వీటిని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అదే ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ ఉందని అనుకోండి, మళ్ళీ వీటిని యాడ్ చేయాల్సి వస్తుంది. అదే 2 స్లోనే ఉన్నాయని అనుకోండి, వీటిని మనం మైనస్ చేయాల్సి వస్తుంది. అదే 2 ఫాస్ట్ ఉన్నాయని అనుకోండి, వీటిని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. మరి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఒకటేమో స్లో అని చెప్పిండు, ఒకటేమో ఫాస్ట్ అని చెప్పిండు. అంటే ఇవి 2 కదా యాడ్ చేయాల్సింది, మనం ఇవి 2 యాడ్ చేయాలి. కానీ ఎట్లా యాడ్ చేయాలి అది మనం ఫర్దర్గా చూద్దాం. ఎట్లా యాడ్ చేయాలనేది ఫర్దర్గా చూద్దాం. ఇదైతే మీరు ఐడెంటిఫై చేయండి. ఈ క్వశ్చన్ అనేది మనకి ఏపీ ఎస్ఐ మెయిన్స్ అండ్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ పేపర్లో
ఎస్ఐ పేపర్లో ఇది మెయిన్స్ పేపర్లో వచ్చిందనమాట ఈ ప్యాటర్న్స్ అనేవి. ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి కాంపిటేటివ్లో ఉన్నాయి. అది ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో ఉంటే యాడ్ చేయాలి, అంటే రెండు వేరే వేరే డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే యాడ్ చేస్తాము, సేమ్ ఉంటేనేమో మైనస్ చేస్తాం. అయితే దీన్ని మనం డీల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ మనకి స్లో చూపిస్తుంది, ఎక్కడ అనేది ఇక్కడ ఫాస్ట్ చూపిస్తుంది అనేది వెరిఫై చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మండే 2 PM అనమాట. మండే అంటే సోమవారం 2 PMకి సోమవారం 2 PMకి ఎట్లా ఉందంటే అది 3 minutes స్లో ఉందన్నమాట. స్లో అంటే మైనస్ అని రాస్తాను చెప్పాను కదా ఇది. నెక్స్ట్ ఎప్పుడు చెక్ చేశారంటే దీన్ని వెన్స్డే బుధవారం రోజు చూశారు దీన్ని. మళ్ళీ ఇదే క్లాక్ బుధవారం రోజు చూస్తే 2 PMకి మళ్ళీ అది ఏమైందనంటే 5 minutes ఫాస్ట్గా ఉందన్నమాట. 5 minutes ఏమవుతుందంటే ఫాస్ట్గా ఉంది. అయితే ఇది ఎప్పుడు కరెక్ట్ టైం ఇండికేట్ చేస్తానని చెప్పిండు. ఈ టైం దగ్గర చూసి మండే 2 PM చూస్తే అది కరెక్ట్ చూపించట్లే, వెన్స్డే 2 PM చూసినా కానీ కరెక్ట్ చూపించట్లే. మరి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే బిఫోర్లో మనం చెప్పుకున్నాం చూడండి, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే 8 minutes అనేది ఇక్కడ తీసుకోవాలి, యాడ్ చేయాలని చెప్పాను నేను. ఆపోజిట్ ఉంటే 8 minutes అనేది తీసుకుందాం, యాడ్ చేసాం. ఓకే, సో 8 minutes యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మండే 2 PM నుంచి వెన్స్డే 2 PM దాకానంటే మండే టు ట్యూస్డే అంటే సోమవారం నుంచి మంగళవారం దాకా 24 hours, మంగళవారం నుంచి బుధవారం దాకా 24 hours, అంటే మొత్తం మీద ఎంత అవుతుందంటే ఇది 48 hours అనేది అవుతుంది. మరి 48 hours అనే దానికి 8 minutes అయితే మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏదైతే టైం ఇచ్చాడో ఆ టైంకి మనం క్రాస్ మల్టిప్లై అనేది అప్లై చేద్దాం. అంటే 3 minutes డిఫరెన్స్ ఇచ్చడానికి, ఇది 8 minutes డిఫరెన్స్ ఇచ్చడానికి 48 hours తీసుకుంటే 48 hours తీసుకుంటే మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ నెంబర్ ఏందనంటే 3 minutes, అంటే 3 minutes కైనా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, 5 minutes కైనా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. మరి 3 minutesకి అయితే ఎన్ని అవర్స్ పడుతుంది అనేది మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. మరి క్రాస్ మల్టిప్లై అంటే మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఈ 3/8 అనేది తీసుకుందాం. 3/8 × 48, 3/8 × 48. మరి 8 6 times ఏమవుతుంది అని అంటే 14 అనేది అవుతుంది. 3 6 times అని అంటే 18 అనేది అవుతుంది. సో 18 అంటే మనం 18 hours లాగా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ మనం కనుక్కున్నదే అవర్స్. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లై చేసి కనుక్కున్నదే మనం అవర్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే 18 hours అనేది వచ్చింది. మరి 18 hours అనే దాన్ని ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ 3 minutesకి క్రాస్ మల్టిప్లై చేసి 18 hours వచ్చింది. కాబట్టి ఈ మండే 2 PMకి 18 hours యాడ్ చేయాలి. మండే ఏదైతే ఉందో, సో మండే సోమవారము అనేది ఉంది కదా, ఆ సోమవారం అనేటువంటి దానికి మనం 18 hours యాడ్ చేయాలి. మనం 18 hours అనేది యాడ్ చేస్తే ఈ 18 గంటలను యాడ్ చేసామని అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ అనేది వస్తుంది. సో మరి మన ఆన్సర్ ఏందనేది ఇక్కడ వెరిఫై చేద్దాం మనం. సో క్లియర్గా ఇక్కడ ఏమొస్తుంది అనేది ఆన్సర్ వెరిఫై చేద్దాం. సో మండే సోమవారం ఏ టైంకి మనం యాడ్ చేయాల్సింది 2 PMకి 18 hours యాడ్ చేయాలి. ఇప్పుడు మీరే చెప్పండి, మన దగ్గర ఉన్నది మండే 2 PM. మండే 2 PM నుంచి 12 hours కలిపామని అనుకోండి, ట్యూస్డే 2 AM midnightలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ట్యూస్డే అంటే మంగళవారం midnightలోకి వెళ్ళిపోతుంది కదా. సో మనము సోమవారం మధ్యాహ్నము 2 PM దగ్గర ఉన్నాం, దానికి 12 hours కలిపితే 2 AM వస్తుంది. అంటే ఆ 2 AM అంటే డేట్ మారిపోతుంది కదా, డే కూడా మారిపోతుంది. ట్యూస్డే దగ్గరికి వెళ్తాం, ట్యూస్డే 2 AM. మరి ట్యూస్డే మంగళవారం 2 AMకి 6 గంటలు కలుపుతాం. సో మంగళవారం 2 AM నుంచి మనం అంటే 3 4 5 6 7 8 ఉదయం 8 గంటలు అవుతుంది అనమాట ట్యూస్డే. ఓకేనా, సో ట్యూస్డే మంగళవారం 8 AM అనేది అవుతుంది. ఓకేనా, సో మరి 8 AM అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ నుంచి చూడండి, ట్యూస్డే మంగళవారం 8 AM, ట్యూస్డే మంగళవారం 8 AM అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇట్లా చేయాలి ఈ క్వశ్చన్ని. ఓకే, సో ఇది అంటే ఏం లేదు చూడండి, ఒక టైం దగ్గర చూసాం ఒక క్లాక్ని 3 minutes స్లో చూపిస్తుంది, ఇంకో టైం దగ్గర చూసాం అది 5 minutes ఫాస్ట్ చూపిస్తుంది. అయితే ఈ రెండు మనం యాడ్ చేసుకోవాలని చెప్పా, బిఫోర్లో ఎందుకు యాడ్ చేయాలో కూడా చూపించాము. ఇది 2 PM ఉంది, ఇది 2 PM ఉంది. సో మొత్తం మీద 48 hours అనేది ఉంది. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే 3 minutes. యాక్చువల్గా దీనికైనా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, దీనికైనా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఈ ఫస్ట్ దానికైతేనేమో ఈ టైం తీసుకోవాలి మనం, ఇక్కడ మండే 2 PM తీసుకొని యాడ్ చేసాము. ఈ 5 minutesకి క్రాస్ మల్టిప్లై చేస్తే వెన్స్డే 2 PM తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని గంటలు వస్తే అన్ని గంటలు, అట్లా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు కూడా. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 62. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 అనేది చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 63, రామా రిమెంబర్స్ దట్ షీ మెట్ హర్ బ్రదర్ ఆన్ సాటర్డే విచ్ వాస్ ద డే ఆఫ్టర్ ద 20th of the month అని ఇచ్చాడు. 20th day of a month. If the first day of that month was Tuesday, on which day did Rama meet her brother అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, చాలా లాజిక్గా క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. రామ శనివారం రోజున తన సోదరుని కలిసినట్లు గుర్తు తెచ్చుకుందా అంట. ఆ రోజు ఒక నెలలో 20వ రోజు, తర్వాత రోజు నెలలో మొదటి రోజు. అంటే ఇక్కడ చూడండి
ఇక్కడ వరకు కట్ అయిపోతుంది క్వశ్చన్ అనేది. ఆ రోజు ఒక నెలలో 20 రోజు తర్వాత రోజు అంట. నెలలో మొదటి రోజు మంగళవారం అయితే ఏ రోజున ఏ తారీఖున రమ తన సోదరుని కలుసుకుంది అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ చూడండి చాలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. మనకేదో లాజిక్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేద్దామని అనుకున్నాడు కానీ ఎగ్జామినర్ దాంట్లో మంచి క్లూ అనేది ఇచ్చాడు. అయితే మనం చెక్ చేస్తే రమ రిమెంబర్స్ దట్ షీ మెట్ హర్ బ్రదర్ ఆన్ సాటర్డే. సో రామ అనేటువంటి పర్సన్ ఎక్కడ మీట్ అయిందంటే సాటర్డే రోజు మీట్ అయింది. సాటర్డే శనివారం రోజు మీట్ అయింది. ఓకేనా, శనివారం రోజు మీట్ అయింది. అయితే విచ్ వాజ్ ద డే ఆఫ్టర్ ద 20th డే ఆఫ్ అ మంత్. సో ఏదైతే ఒక నెల ఉందో ఆ నెలలో 20వ తారీఖు తర్వాత కలిసిందంట ఆమె. ఓకే, సో అది కూడా మంచిగానే ఉంది. ద ఫస్ట్ డే ఆఫ్ దట్ మంత్ వాజ్ ట్యూస్డే అని అంట. ఒక నెలలో 1వ తేదీ ట్యూస్డే వచ్చింది. 1వ తేదీ ట్యూస్డే మంగళవారం అనేది వచ్చింది. ఓకేనా, మంగళవారం. మరి 2వ తేదీ ఏమవుతుంది? బుధవారం అవుతుంది, వెన్స్డే. ఓకేనా, మరి 3వ తేదీ ఏమవుతుంది? థర్స్డే, గురువారం అనేది అవుతుంది. 4వ తేదీ ఏమవుతుంది? ఓకే, 4వ తేదీ ఏమవుతుందంటే ఫ్రైడే అవుతుంది. మరి 5వ తేదీ ఏమవుతుంది? సాటర్డే అనేది అవుతుంది. అంటే ఆమె సాటర్డే రోజే కలిసింది కాబట్టి ఫస్ట్ సాటర్డే ఆ మంత్లో ఎప్పుడు వచ్చిందంటే 5th రోజు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది సాటర్డే? 7 రోజులు కలిపితే వస్తుంది, 7 రోజుల తర్వాత వస్తుంది. మరి అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 12వ తారీఖు కూడా సాటర్డే అనేది వస్తుంది, శనివారం. ఓకేనా, శనివారం 12వ తారీఖు వస్తుంది. మరి 12 + 7 తీసుకున్నట్లయితే 19వ తారీఖు కూడా సాటర్డే శనివారం అనేది వస్తుంది. సాటర్డే శనివారం అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ తర్వాత సాటర్డే వస్తుంది కాబట్టి 26th డేట్ కూడా సాటర్డే అనేది వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి మరి దీంట్లో ఈ మంత్లో 20 తర్వాత వచ్చేటువంటి సాటర్డే శనివారం ఇది ఒక్కటే కదా. సో అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 20వ తేదీన ఆమె కలిసిందనమాట. 26వ తేదీన కలిసింది. 20 కాదు 26. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 63. క్లియర్. ఇది మనకి 63 అనేది 64 చెక్ చేద్దాం. 64లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ మనకి. ఇది ఒక డైస్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసాము. ఆ ఓపెన్ చేసినటువంటి డైస్లో ఏదైతే ఒక లెటర్ కానీ ఒక సింబల్ని కానీ ఎగ్జామినర్ సెలెక్ట్ చేశాడో ఆ సెలెక్ట్ చేసినటువంటి సింబల్ ఏదైతే మనం లెటర్ చూసామో దానికి ఆల్టర్నేట్లో అంటే దాని తర్వాత ఆపోజిట్లో వచ్చేటువంటి ఆ లెటర్ని కనుక్కోమన్నాడు అనమాట. లెటర్ ఆర్ సింబల్ని కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. The given figure is folded to form a cube. Which alphabet will come on the face opposite to A? ఇచ్చిన పటాన్ని మడత పెడితే ఒక ఘనం అవుతుంది. ఏ అని రాసిన ముఖానికి వ్యతిరేక ముఖంపై ఉండే అక్షరము ఏముంటుంది అని చెప్పాడు. అయితే దీంట్లో మంచిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఆల్టర్నేట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా తీసుకున్నట్లయితే దీంట్లో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 నెంబర్స్ ఇట్లా ఉన్నాయని అనుకుందాం. అయితే ఇక్కడ ఒక డైస్లో రూల్ ఏముంటుంది అని అంటే ఆల్టర్నేట్స్ అని అంటాం. ఆల్టర్నేట్స్ అంటే ఒక నెంబర్ని తప్పించి ఇంకొక నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ఆపోజిట్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి ఓపెన్ చేసినటువంటి డైస్లో మరి 2కి 4 అనేది ఆపోజిట్ ఉంటుంది. 2కి 4 అనేది ఆపోజిట్ ఉంటుంది. మరి ఈ రూల్ వైజ్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏకి ఆపోజిట్లో కనిపిస్తుంది ఏంది అని అంటే హెచ్. సో హెచ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది కూడా ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకేనా, సో అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 ఫర్ క్వశ్చన్ నెంబర్ 64. 65 అనేది చెక్ చేద్దాం. 65 ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. మరి ఈ వెన్ డయాగ్రామ్లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఈ వెన్ డయాగ్రామ్లో మనం పర్ఫెక్ట్గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో అసలు ఎట్లాంటి నెంబర్స్ కనిపిస్తున్నాయి అనేది వెరిఫై చేసి చూద్దాం మనం. క్లియర్. సో అయితే ఇప్పుడు దీంట్లో మనకి హౌ మెనీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఆర్ కెన్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ అని ఇచ్చాడు. టాలెంటెడ్ అని ఇచ్చాడు ఒక క్వాలిటీ, ఇది స్టూడెంట్స్ అని చెప్పాడు ఇది ఒక క్వాలిటీ, సింగ్ అని చెప్పాడు, యాజ్ వెల్ యాజ్ డాన్స్ అని చెప్పాడు. 4 క్వాలిటీస్. మొత్తం ఇక్కడ సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, టాలెంటెడ్ ఉన్నారు, మనకి స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మనకి ఈ డయాగ్రామ్లో 4 డయాగ్రామ్లు కలుస్తున్నటువంటి ప్లేస్ ఏముంది, అక్కడ ఏం నెంబర్ ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి 12 అనేటువంటి నెంబర్ ఉందా? 12 అనేది సింగర్స్లో ఉంది, డాన్సర్స్లో ఉంది, టాలెంటెడ్లో ఉంది అండ్ స్టూడెంట్స్లో ఉంది. మరి కంపల్సరీ మన ఆన్సర్ ఏమవుతుందంటే 12 అనేది అవుతుంది. తెలుగులో కూడా చెక్ చేద్దాం. చూడండి, పాడేవారు నాట్యం చేసేవారి ప్రతిభా విద్యార్థులు ఎంతమంది అని ఇచ్చాడు. పాడేవారు అంటే నాట్యం చేసేవారు అంటే ప్రతిభా విద్యార్థులు ఎందరు. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే 12 అనేది అవుతుంది. 12 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 64. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే 66 చెక్ చేద్దాం. డైరెక్షన్స్ ఇన్ దిస్ క్వశ్చన్ బిలో ఆర్ గివెన్ ద 3 స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై సమ్ కంక్లూజన్స్ అజ్యూమింగ్ ద స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి దట్ variance with commonly known facts. Decide which of the conclusions logically follow. Format the statements from the statements do they అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడంట. స్టేట్మెంట్స్ యూనివర్సల్లీ కరెక్ట్ ఉన్నా కానీ వాటిని మనం కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి యాజ్ పర్ క్వశ్చన్ డీల్ చేయాలి, కానీ నువ్వు యూనివర్సల్ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళి మాత్రం ఆన్సర్స్ చేయొద్దు అనేది ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే దీంట్లో మనం దీన్ని లాజికల్ డిడక్షన్ సిలోజిమ్స్ అనేటువంటి టాపిక్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్ అని ఇచ్చాడు. మరి దీనికి వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం మనం.
సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్ అని ఇచ్చాడు. సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్ అని అంటే టియర్స్ అంటే టీ, ఓకేనా. సో కన్నీళ్ళు బిందువులు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే డ్రాప్స్గా తీసుకుందాం ఇవి, ఓకేనా. సో దీన్ని టీగా తీసుకున్నా, దీన్ని డ్రాప్స్ డీగా తీసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్ అని చెప్పాడు. సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్ అని ఇచ్చాడు. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్ అని ఇచ్చాడు. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్, ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇది మనకి దాని నుంచి వచ్చేటువంటి ఆ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి వెన్ డయాగ్రామ్ ఇది. అయితే దీనికి మనకి కొన్ని కంక్లూజన్స్ అనేవి ఇచ్చాడు. ఒకసారి మనం వెరిఫై చేద్దాం. కొన్ని కన్నీళ్ళు బిందువులు అని చెప్పాడు. కొన్ని కన్నీళ్ళు బిందువులుగా తీసుకుందాము. ఓకే, ఇది బిందువులు. నెక్స్ట్ కొన్ని బిందువులు కాలువలు అని చెప్పాడు, కాలువలుగా తీసుకుందాము. ఓకేనా. నెక్స్ట్ కాలువలని నదులు అంట, నదులు రివర్స్గా తీసుకున్నాడు. ఇది మన ఈ వెన్ డయాగ్రామ్ అనేది. మరి వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏం అడిగాడో చూద్దాం. సో ఆల్ టియర్స్ క్యాన్ బి రివర్స్ అని అంట. ఆల్ టియర్స్ కెన్ నెవర్ బి రివర్స్, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, కన్నీళ్ళన్నీ నదులుగా ఉండవని చెప్పిండు, ఓకేనా. ఎప్పటికీ కావన్నమాట అది. ఓకే, మరి కన్నీళ్ళన్నీ నదులు కావనంటే ఎందుకు కావు? ఇప్పుడు చూడండి, ఇఫ్ సపోజ్ మనం రివర్ అనే దాన్ని ఇట్లా కాకుండా రివర్ అనే దాన్ని ఇట్లా కూడా తీసుకోవచ్చు, రివర్ అనే దాన్ని ఇట్లా కూడా తీసుకోవచ్చు. మరి రివర్ అనే దాన్ని ఇట్లా తీసుకున్నట్లయితే మరి కన్నీళ్ళన్నీ కూడా రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. మరి కన్నీళ్ళన్నీ కూడా ఏమవడానికి ఛాన్సెస్ ఉందంటే రివర్స్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అంటే ఫైనల్లీ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కన్నీళ్ళన్నీ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మరి ఇక్కడ అన్నీ కావని చెప్తున్నాడు, కన్నీళ్ళన్నీ నదులుగా ఉండవని చెప్తున్నాడు. సో ఆల్ టియర్స్ క్యాన్ నెవర్ బి రివర్స్ అని అంటే ఇది ఫస్ట్ది రాంగ్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అనే చెప్పాడు. సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్, సో కొన్ని బిందువులు కాలువలు అని చెప్పాడు. సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అని చెప్పాడు. సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అంటే పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా రివర్స్ అనేవి ఉంటున్నాయి కదా, ఈ ప్లేస్లో కూడా రివర్స్ అనేవి ఉంటున్నాయి. కాబట్టి మనకు అది కంప్లీట్గా సెకండ్ కంక్లూజన్ కరెక్ట్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ కంక్లూజన్ కరెక్టే, ఓకేనా. అది లేదు అంటే నేను ఇక్కడ డ్రా చేస్తున్నా, చూడండి డయాగ్రామ్ని ఇక్కడ డ్రా చేస్తున్నా. కొన్ని టియర్స్ అనేవి సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్ అనేది ఇక్కడ తీసుకున్నా, సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్. నెక్స్ట్ సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్ అని ఇచ్చాడు. స్ట్రీమ్స్ అని అంటే కాలువలు, ఇక్కడ తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో నెక్స్ట్ ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్ అని ఇచ్చాడు. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్, ఓకేనా. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్సింగ్. పర్ఫెక్షన్ కోసం డయాగ్రామ్ ఇక్కడే తీసుకున్నాం, ఓకేనా. సో ఫస్ట్ రాంగ్ అవుతుందని చెప్పాం. సెకండ్ సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్. డ్రాప్స్ రివర్స్ అని అంటే ఈ డ్రాప్స్ కొన్ని రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది కదా. ఎందుకనంటే ఈ పార్ట్ స్ట్రీమ్స్ అవుతున్నాయి అండ్ రివర్స్ కూడా అవుతున్నాయి. అంటే ఈ పార్ట్స్ ఇక్కడ మనకి డ్రాప్స్ బిందువులు అనేవి ఇక్కడ మనకి నదులు అవుతున్నాయి, బిందువులు అనేవి కాలువలు కూడా అవుతున్నాయి. ఈ ప్లేస్ అన్నమాట, ఈ ప్లేస్. ఓకే, సో కాబట్టి మనకి కంక్లూజన్ 2 కరెక్టే. కన్నీళ్ళన్నీ కాలువలు అయ్యేందుకు సాధ్యం అవుతుందని చెప్పాడు. కన్నీళ్ళన్నీ ఇక్కడ చూడండి, ఆల్ టియర్స్ బీయింగ్ స్ట్రీమ్స్ పాసిబిలిటీ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా టియర్స్ అవడానికి పాసిబిలిటీ ఉందంటే ఉంది. ఎందుకనంటే వీటి రెండింటికి రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఎందుకనంటే ఏ టియర్ స్ట్రీమ్ కాదు, ఏ స్ట్రీమ్ టియర్ కాదు అంటే మాత్రం ఇవి రెండు కలపకూడదు. ఇవి ఇవైనా అవ్వచ్చు, ఈ మొత్తం ఇవైనా అవ్వచ్చు. కాబట్టి అసలు ఎప్పుడైనా చూడండి, పాసిబిలిటీ కంక్లూజన్స్ అనేవి ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. ఈ పాసిబిలిటీ కంక్లూజన్స్ని మనం డిసైడ్ చేసేటప్పుడు ఈ పాసిబిలిటీ కంక్లూజన్స్ అనేవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ప్రతి స్టేట్మెంట్ సింగిల్ వెన్ డయాగ్రామ్లో ఉంది అంటే ఇవన్నీ కరెక్టే అవుతాయి, ఏవి అసలు రాంగ్ కావు. ఓకే, సో ఇక్కడ అసలు కావు అనేటువంటి పాయింట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇక్కడ కంక్లూడ్ చేయలేదు మనం. సో 3 అనేది కరెక్ట్ అవుతుంది. కన్నీళ్ళన్నీ కాలువలు అయ్యేందుకు సాధ్యం అవుతుంది. సో అంటే దీంట్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్, ఆల్ టియర్స్ బీయింగ్ స్ట్రీమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకేనా, ఆల్ టియర్స్ బీయింగ్ స్ట్రీమ్స్, ఈ టియర్స్ అన్నీ కూడా స్ట్రీమ్స్ అవ్వచ్చు, ఈ కన్నీళ్ళన్నీ కూడా ఈ కాలువలు అవ్వచ్చు. ఎందుకంటే వాటికి రిస్ట్రిక్షన్ లేదు. సో పర్ఫెక్ట్ కంక్లూజన్ అనేది కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అయితే ఇప్పుడు మనకి 2 and 3 కరెక్ట్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. 2 and 3 కరెక్ట్ అనేది ఎక్కడ చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఆప్షన్ 3 ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 65, 66 అది 67 చెక్ చేద్దాం. 67 చెక్ చేసినట్లయితే అజంప్షన్ 1 ఈజ్ స్ట్రాంగ్, అజంప్షన్ 2 ఈజ్ స్ట్రాంగ్, అజంప్షన్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్, నైదర్ అజంప్షన్ 1 or 2 ఈజ్ స్ట్రాంగ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారము ఏ అజంప్షన్ కరెక్ట్ అవుతుంది అనేది తెలుగు ఇంగ్లీష్లో చదువుదాం మనం. స్టేట్మెంట్ అనేది చెక్ చేద్దాం. మెనీ గవర్నమెంట్ సర్వీసెస్ హ్యావ్ నౌ బీన్ బ్రాట్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే ఏం లేదు చూడండి, చాలా ఆర్గనైజేషన్స్ అనేవి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే ఉన్నాయని చెప్పాడు. ఓకే, సో ఎందుకు అట్లా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టడం జరిగింది అనేది ఇక్కడ చెక్ చేద్దాం. తెలుగులో కూడా చూద్దాం. చాలా ప్రభుత్వ సేవలు సమాచార హక్కు పరిధి కిందకు వచ్చాయని చెప్పాడు. అవును, ఎందుకు ఇట్లా అజంప్షన్ అనేది, ఎందుకు ఊహలు ఎందుకు పెట్టడానికి ఛాన్స్ ఉంది, ఇట్లా ఎందుకు ఇట్లా పెట్టారు కూడా అనేది చెక్ చేద్దాం. ఇట్ విల్ బ్రింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ. ఎస్ రైట్,
ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వైజ్గా మనం అప్లై చేసుకొని మనకి ఏదైతే డేటా కావాలో దాన్ని పొందొచ్చు. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఈ ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల, జవాబుదారీతనం పెరగడం వల్ల ఆ ఆన్సర్ మనకి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్రాడ్స్ కానీ, క్రైమ్స్ కానీ, లేదంటే ఈ స్కామ్స్ కానీ జరగకుండా తక్కువ అవకాశం అనేది ఉంది. ఇది కరెక్టే, ఓకేనా. అండ్ తెలుగులో కూడా మనం చదివాం కూడా కరెక్టే. ఎక్కువ స్వచ్ఛతను అందిస్తుంది. స్వచ్ఛత అంటే ఏంటంటే పారదర్శకతను అందిస్తుంది అనమాట. నెక్స్ట్, దిస్ విల్ బ్రింగ్ మోర్ అకౌంటబిలిటీ. ఎస్, రైట్. సో దిస్ విల్ బ్రింగ్ మోర్ అకౌంటబిలిటీ అనేది ఇచ్చింది. మరింత జవాబుదారీతనాన్ని అందిస్తుంది అని చెప్పాడు అనమాట. ఎస్, రైట్. ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, ఆర్టీఐ కింద ఉండాలి అని అంటే, సో ఖచ్చితంగా మనకి పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో కంప్లీట్ మనం దీన్ని ఆన్సర్గా రెండింటినీ కరెక్ట్ అనేది చెప్పచ్చు. సో 1 and 2 కరెక్ట్ అనేది ఎక్కడ చూడండి. 1 and 2 బోత్ 1 and 2 కరెక్ట్ అనేది ఆప్షన్ 3లో అనిపిస్తుంది. 67. ఓకే. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన ఐచ్ఛికాన్ని కనుగొనడాన్ని ఇచ్చాడు. అయితే యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే NEZI అనేది ఉంది. NEZI. సో దీన్ని మనం MVTRగా తీసుకుందాం. సో N అంటే ఇది ఇక్కడ మనకి ఏమవుతుందంటే 13, N అంటే ఇక్కడ 14, దీని కరస్పాండింగ్ నెంబర్ 14, అండ్ ఇదైతేనేమో 13. ఇవి త్రూ కరస్పాండింగ్ నెంబర్స్ చేస్తే కొంచెం ఈజీగా మనం డీల్ చేయొచ్చు. ఓకే. ఇదేమో ఇక్కడ 5 అవుతుంది, ఇది 22 అవుతుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేస్తే 14, 13 యాడ్ చేస్తే 27, ఇది 27 వస్తుందంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఆపోజిట్ లెటర్స్ అవుతున్నాయి. ఆపోజిట్ లెటర్స్ అవ్వాలి అని అంటే ఎప్పుడైతే మనకి 27 టోటల్ని ఇస్తుందో ఇవి ఆపోజిట్స్లో ఉన్నట్లు. అయితే మనము తీసుకోబోయేది ఇది చూడండి, ఇది 7, ఇది 20, 27 అనేది వస్తుంది యాడ్ చేస్తే. ఇది 9, ఇది 18 యాడ్ చేస్తే 27 అనేది వస్తుంది. 27 టోటల్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. మరి ఇక్కడ మనం SING అనేటువంటి దానికి మనం ఆపోజిట్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్కి ఆపోజిట్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది. ఎస్కి ఆపోజిట్ హెచ్, ఐకి ఆపోజిట్ ఆర్ అవుతుంది, ఎన్కి ఆపోజిట్ ఎం అనేది అవుతుంది, జీకి ఆపోజిట్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ టీ అనేది అవుతుంది. కావాలంటే వీటి నెంబర్స్ తీసుకోండి. 19 అండ్ ఇదేమో 8 యాడ్ చేయండి 27 అనేది వస్తుంది. ఇది 9, ఇది 18 యాడ్ చేయండి 27 వస్తుంది. ఇది 14, ఇది 13 యాడ్ చేయండి 27 వస్తుంది. ఇది 7, ఇది 20 యాడ్ చేయండి 27 అనేది వస్తుంది. మరి HRMT అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ 4లో కనిపిస్తుంది. యాక్చువల్గా దీనికి పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఇంట్రడక్షన్ అనేది. సో ఇంట్రడక్షన్ మనం లేకుండా వీటిని అర్థం చేసుకోలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ త్రూ చేస్తాము. ఆ నెంబర్స్ లేకుండా కూడా కోడ్స్ ద్వారా కూడా ఆపోజిట్స్ అనేవి వాటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే మనం కోడ్స్ ఇవన్నీ చెప్తే ఇంకా మనకి చాలా లెంత్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే, ఏ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 27 టోటల్ని ఇస్తుందో, ఈ 27 టోటల్ని ఇచ్చేటువంటి 2 ఆల్ఫాబెట్స్ని మనం ఏమంటాము అని అంటే సో ఖచ్చితంగా అవి ఆపోజిట్ లెటర్స్గా తీసుకుంటాము, ఇన్వర్స్ లెటర్స్గా చెప్పుకుంటాం అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 68. 69 చెక్ చేద్దాం. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద లెటర్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ అని ఇచ్చాడు. ఇచ్చిన నమూనాని జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఉంచగల అక్షరాన్ని ఎంచుకోండి అని చెప్పాడు. అయితే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే అన్నిటికన్నా లీస్ట్ లెటర్ ఏముందంటే సి అనేది ఉంది ఇక్కడ. ఓకే, సి అనేది ఉంది, ఈ అనేది ఉంది, HL Q DL అనేది ఉంది. ఓకేనా. సి అంటే మనకి నెంబర్ 3 తీసుకుందాం. ఇది 5, ఇది 8, ఇది 12, ఇది 17, ఇదైతే 4 అండ్ ఇదైతే 12. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెక్ చేద్దాం. 3 5 అయింది అని అంటే మనకి ఏమవుతుందంటే +2, 5 + 3 ఏమవుతుందంటే 8 అవుతుంది, 8 12 అయింది అంటే +4 అయింది, అండ్ 12 17 అయిందంటే +5 అవుతుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది 4 12 అయింది అని అంటే 8 అనేది అయింది. +2 +3 +4 +5. నెక్స్ట్ మనం యాడ్ చేస్తే ఎంత యాడ్ అవ్వాలంటే +6 యాడ్ అవ్వాలి. మరి 17 + 6 అంటే 23. ఇట్ మీన్స్ ఏమవ్వాలి అంటే W. ఓకేనా. సో మరి మన ఆన్సర్ W అనేది ఆప్షన్లో ఉందా అంటే ఉంది, ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా, ఆప్షన్ 1 W. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 6 తర్వాత ఎంత యాడ్ చేయాలి, 7 యాడ్ చేయాలి. మరి యాడ్ చేసేది వస్తుందేమో చూద్దాం. మరి 23 + 7 అంటే 30 అన్న 4 అన్న ఒకటే కదా. 26 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది కాబట్టి 4th ఆల్ఫాబెట్ Dగా తీసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 69. 70 చెక్ చేద్దాం. చూస్ ద ఆడ్ నెంబర్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి అనేది కాదు, ఇక్కడ భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనమన్నమాట. ఓకేనా. భిన్న సంఖ్య జతను ఎంచుకోండి అనేది ఉంది. యాక్చువల్గా మన దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ ఏమున్నాయంటే 19 25. ఓకే. నెక్స్ట్ 3:5,
నెక్స్ట్ 23, 29 నెక్స్ట్ 13, 17 అనేవి ఉన్నాయి 13, 17. అయితే ఇక్కడ మనం మంచిగా వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉన్నాయనంటే ఈ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు ఈ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయనంటే ఇవన్నీ కూడా చూడండి ఒక్కసారి మీరు ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని అంటే అవి సెల్ఫ్గా డివైడ్ అవ్వాలి, వాటితోనే డివైడ్ అవ్వాలి, లేదా ఒక్కటితో డివైడ్ అవ్వాలి. మరి ఇక్కడ 25 మాత్రం ఇది 5తో డివైడ్ అవుతుంది. ఓకేనా, అండ్ 25తో డివైడ్ అవుతుంది, ఇది 1తో డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఈ 25ని మనం ప్రైమ్ నెంబర్గా తీసుకోలేం కాబట్టి ఆప్షన్ 19:25 ఉన్నదాన్ని తీసుకోవచ్చు అనమాట. అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది. మరి 3, 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 3, 5 ప్రైమ్ నెంబర్స్, 23, 29 ప్రైమ్ నెంబర్స్, 13, 17 ప్రైమ్ నెంబర్స్. 3ని 3తో డివైడ్ చేయగలం, లేదంటే 1తో డివైడ్ చేయగలం, వేరే నెంబర్ డివైడ్ చేయదు. 5ని 5తో డివైడ్ చేస్తాము అండ్ 1తో డివైడ్ చేస్తాం, వేరే నెంబర్ డివైడ్ చేయదు. అండ్ సిమిలర్లీ 23, 29, 13, 17 అన్నీ కూడా ఇంతే ఉన్నాయి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 70. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చెక్ చేద్దాం. సో దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే బ్యాంకర్ అనేటువంటి వర్డ్ ఉంది. సో BANKER. సో బ్యాంకర్ని మనకు ఎట్లా కోడ్ చేశాడంటే CAMKFR అనేది ఉంది. ఓకే, సో ఇది చూడండి యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. మరి అంటే ఎవ్రీ సెకండ్ లెటర్ అనేది యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. మరి దీన్ని మనం 2గా తీసుకుంటే దీన్ని 3గా తీసుకోవచ్చు. ఇక్కడ +1 అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇది 14 అయింది, ఇది 13 అయింది, -1 అయింది. ఓకే, నెక్స్ట్ ఇది 5 ఉంది, ఇది 6 ఉంది, అంటే +1 అయింది. ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ని ఏం చేస్తున్నాడు అంటే +1, -1, +1 చేస్తున్నాడు. సెకండ్ లెటర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇండియన్ ఎట్లా కోడ్ చేయాలని చెప్పాడు అనమాట. ఇండియన్ INDIAN అనమాట. ఓకే, మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో సెకండ్ లెటర్ NI వస్తుంది, నెక్స్ట్ 4th లెటర్ I యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, 6th లెటర్ NI యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే +1 చేయాలి. ఓకేనా, దీన్ని -1 చేయాలి, దీన్నేమో +1 చేయాలి. మరి ఇది 9 కదా, 9 + 1 అంటే 10 అంటే JN తోటి స్టార్ట్ అవుతున్న ఆప్షన్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఆప్షన్ 3 అయితే కాదు, Hతో స్టార్ట్ అవుతుంది అది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4 - 1 అని అంటే 3 రావాలి, 3 అంటే C. JNC తోటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. JNC తోటి ఓన్లీ ఆప్షన్ 2నే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా చెక్ చేసి ఇది 1 + 1 అంటే 2 అవుతుంది, 2 అంటే B. JNCIBN అనేది ఆప్షన్ 2లోనే కనిపిస్తుంది, ఆల్రెడీ మనం కన్ఫర్మ్ చేసేసాం కూడా. ఓకే, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 71. 72 చెక్ చేద్దాం. 72 చెక్ చేస్తే COIN అనేది ఉంది, COIN. ఓకే, దీన్ని మనకు ఎట్లా రాశాడు అంటే 6, 15, 9, 28 అనేది రాశాడు. యాక్చువల్గా దీని నెంబర్ ఏమవుతుందంటే చూడండి 3 అవుతుంది, దీని నెంబర్ 15 అవుతుంది, దీని నెంబర్ 9 అవుతుంది, దీని నెంబర్ 14 అవుతుంది. దీన్ని ఇంటూ 2 చేస్తే 28 అవుతుంది, దీన్ని ఇంటూ 2 చేస్తే 6 అనేది అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా చేశాడని అంటే ఇవి వోవెల్స్ అనమాట. ఓకే, సో వోవెల్స్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టాడు, కాన్సోనెంట్స్ని అయితేనేమో ఇంటూ 2 చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రూల్. కాన్సోనెంట్స్ ఇంటూ 2 చేస్తున్నాడు, వోవెల్స్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేసిండు. అయితే మనకి ఇక్కడ మింట్ అనేటువంటి వర్డ్ అనేది పెట్టాడు. సో మింట్లో ఎంకి ఇక్కడ డబుల్ చేసాడు, 26 వచ్చింది, ఐకి 9 తీసుకున్నాడు, ఎన్కి 28 తీసుకున్నాడు, టీకి 40 తీసుకున్నాడు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. హీరో అనే దానికి అప్లై చేయాలి మనం. హీరో అనే దానికి అప్లై చేస్తే ఓకేనా, సో హీరో అనే దానికి అప్లై చేస్తే ఇది 8 అవుతుంది, ఇదైతేనేమో 5 అవుతుంది, ఇదైతేమో 18 అవుతుంది, ఇదేమో 15 అవుతుంది. సో అంటే మనం దీనికి ఇక్కడ అప్లై చేసినట్లయితే కాన్సనెంట్స్ ఇంటూ 2 కాబట్టి 8 × 2 16 అవుతుంది. ఇది 5 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి, 18 × 2 36 అనేది అవుతుంది, 36. 15 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి, ఇంటూ 2 చేస్తే 36 వస్తుంది, దీన్ని 15 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. అంటే 16, 5, 36, 15 ఎక్కడ ఉంది చూడండి. 16, 5, 36, 15 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది, ఆప్షన్ 3. ఓకే, సో అంటే మనకి 72 అనేది ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. 72 ఆప్షన్ 3. ఓకే, 73 చెక్ చేద్దాం. 73 K నెంబర్ ఎంత? 11. K 11. ఓకేనా, దీనికి K అంటే 11 చూడండి, అబ్జర్వ్ చేయండి. K అంటే 11, 11 + 2 13. నెక్స్ట్ M13 అని అంటే ఇక్కడ మనకి +4, Q17 +4 చేసాడు. నెక్స్ట్ 17, 19 అయింది అని అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, మళ్ళీ +2 చేసాడు. అయితే తర్వాత మనం ఏం చేయాలి, +4 చేయాలి. మరి 19 + 4 అంటే 23, W23 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో మరి W23 ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ 4లో కనిపిస్తుంది. V24, X25 అండ్ R20 అనేది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏంటంటే W23, K11, M13, Q17, S19 తోటి
+4 చేస్తే వచ్చేది W23 పర్ఫెక్ట్గా ఆప్షన్ 4 అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది 73. 74 చెక్ చేద్దాం. 74లో ఇక్కడ మనం చెక్ చేస్తున్నట్లయితే అన్ని -1 ఉంది, 729 అనేది ఉంది, 729 అనేది ఉంది. సో దీన్ని ఇంటూ 9 చేసామని అనుకోండి, -1/18 అనేది వస్తుంది. దీన్ని ఇంటూ 9 చేసామని అనుకోండి, సో 9 టైమ్స్ కాబట్టి -1/9 అనేది వస్తుంది. ఇంటూ 9 చేసామని అనుకోండి, 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వచ్చేది ఏంటంటే -1 అనమాట. సో మరి -1 ఎక్కడ చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఏం లేదు చూడండి, -1 729 ఇంటూ 9 చేశాడు అంటే ఈ 729 9తో డివైడ్ చేస్తే 81 వస్తుంది. 81 టైమ్స్ కట్ అవుతుంది. మరి -1 81 అనేది ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు 9తో దీన్ని కట్ చేస్తే 9 8 టైమ్స్ 72 అండ్ 1 టైం. ఈ 81 -1/81 తీసుకున్నాం. మళ్ళీ దీన్ని ఇంటూ 9 చేసామని అంటే 9 టైమ్స్ కట్ అవుతుంది. మరి ఇక్కడ -1 9 ఉంది కాబట్టి -1 9 తీసుకుందాం. దాన్ని ఇంటూ 9 చేస్తే ఇక్కడ 1 వస్తుంది. -1/1 అని అంటే -1 అనేది -1 టైం కట్ అవుతుంది కాబట్టి -1 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 74. 75 చెక్ చేద్దాం. 75లో ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ఇక్కడ ఏం నెంబర్స్ నేను చూస్తే 24 - 8 24 - 8 +6 +4 × 7 డివైడెడ్ బై 8 + 3 × 19 అనేది ఉంది. మరి దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే మైనస్ని మనకి ఏ సింబల్ లాగా మార్చాడో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ డివైడెడ్ బై అంటేనేమో ప్లస్ అంట, డివైడెడ్ బై అంటే ప్లస్, నెక్స్ట్ మైనస్ అంటే ఇంటూ, ఓకే, నెక్స్ట్ ఇంటూ అంటే మైనస్, ఇంటూ అంటే మైనస్, నెక్స్ట్ ఇంటూ అంటే మైనస్, ప్లస్ అంటే ఇంటూ, ప్లస్ అంటే ఇంటూ, డివైడెడ్ బై అంటే ప్లస్, మైనస్ అంటే డివైడెడ్ బై, ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ఇంటూ. ఇంటూ అనేది ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే మైనస్ అంటే ఇక్కడ డివైడెడ్ బై, సారీ, ఇది డివైడెడ్ బై, ప్లస్ అంటే ఇంటూ. అయితే ఇక్కడ మనం ప్లస్ ఈ సింబల్స్ అన్నీ మారుద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మైనస్ ఉన్న దగ్గర మనం ఏం పెట్టాలి, డివైడెడ్ బై పెట్టాలి. ఓకేనా, ప్లస్ దగ్గర మనం ఏం ఉంచాలి అంటే ఇంటూ ఉంచాలి. నెక్స్ట్ ప్లస్ దగ్గర 2 ప్లస్లు వచ్చాయి ఇక్కడ, ఇవి డివైడెడ్ బై, ఇది సారీ, ఇది డివైడెడ్ బై. ఓకే, ఇది డివైడెడ్ బై దగ్గర ప్లస్ పెట్టాలి మనం, ఇది ప్లస్, ఇది ప్లస్. నెక్స్ట్ ప్లస్ దగ్గర ఏం పెట్టాలంటే ఇంటూ పెట్టాలి. ఇంటూ దగ్గర ఏం పెట్టాలి అని అంటే మైనస్ పెట్టాలి, ఇది. నెక్స్ట్ ప్లస్ దగ్గర ఏం పెట్టాలి అని అంటే ఇంటూ పెట్టాలి, ఇక్కడ ఇంటూ దగ్గర ఏం పెట్టాలి అంటే మైనస్ పెట్టాలి. అయితే ఇక్కడ టాప్ సైడ్ బాడ్మస్ రూల్ అనేది అప్లై చేద్దాం. మనకి బాడ్మస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ఆ బాడ్మస్ రూల్ అంటే ఏంటంటే, సో ఇది ఖచ్చితంగా ఆర్డర్లోనే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయాలి, బ్రాకెట్స్ లేవు, ఆఫ్ అనేది సింబల్ లేదు, సో డివిజన్ చేయాలి. డివిజన్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8ని 24తో డివైడ్ చేసాము అని అంటే ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 3 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 3 ఇక్కడ ప్లస్, ఇప్పుడు ఇట్లా చేంజ్ అయిపోతుంది, 3 + 6 అనేది అవుతుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ ఇంటూ అనేది ఉంది కదా, ఇంటూ అంటే ఏమవుతుంది, ఇది 24 అనేది అవుతుంది. 3 + 24 ఇక్కడ -7 అనేది ఉంది. ఓకేనా, మరి 3 + 24 అంటే 27, 27 - 7 అంటే 20 అనేది టాప్ సైడ్లో వస్తుంది. టాప్ సైడ్లో ఏమొచ్చింది, 20 వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే బాడ్మస్ రూల్ అనేది అప్లై చేస్తే మైనస్ అండ్ ఇక్కడ ఇంటూ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఆపరేషన్ చేయాలి. 8 × 3 అంటే ఏమవుతుందంటే వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే 24 అనేది వస్తుంది. 24 - 19 అంటే ఏమవుతుంది, 24 - 19 అంటే 5 కదా, 5 అనేది వస్తుంది. అంటే హారంలో ఎంత వచ్చింది, 5 అనేది వచ్చింది. మరి 20ని 5 ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది అంటే 4 టైమ్స్ కట్ చేస్తుంది. 4 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇది మనకి బాడ్మస్ రూల్ వైజ్గా మనం దీన్ని చేసేటువంటి ప్రాసెస్. యాక్చువల్లీ ఇవి ఇట్లా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో, మనం డైరెక్ట్గా అక్కడ ఈ సింబల్స్ దగ్గర కన్వర్ట్ చేసేసుకొని అప్లై చేసి యాజ్ ఇట్ ఈజ్ మనం బాడ్మస్ రూల్ ఏదైతే ఉందో బాడ్మస్ రూల్ వైజ్గానే అప్లై చేయాలి. అదర్వైజ్ బాడ్మస్ రూల్ అప్లై చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది రాంగ్ అవుతుంది, వేరే ఆప్షన్స్ కూడా మ్యాచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది మనకి ఈ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ గ్రాండ్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి ఈ 57 నుంచి మనకి 75 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా విని మీ ఎగ్జామినేషన్లో మంచిగా మీరు ఇక్కడ నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ని మంచిగా ఒక రన్నింగ్ నోట్స్ లాగా నోట్ చేసేసుకొని మీరు రాయబోయేటువంటి ఫర్దర్ ఎగ్జామినేషన్స్, అది ఏపీ ఎస్ఏ కానిస్టేబుల్ అయినా అవ్వచ్చు అండ్ వేరే అదర్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ కంటెంట్ తోటి మీరు మీ
ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనం యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తున్నాం. సో అంటే మనము దీంట్లో ఎంతైతే స్కోర్ చేయగలుగుతామో ఆ ఫర్దర్గా కూడా మనం అంత స్కోర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.